నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నవమాసాలు మోసి కని పెంచినటువంటి బిడ్డ జీవితం ఏమైపోతుందో అని తల్లడిల్లిపోతున్నటువంటి తల్లి ఒకవైపు, డిప్రెషన్లోకి వెళ్లి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి కొడుకు మరోవైపు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి చేయూతను అందించే ఆమె ఈ రోజు తన కొడుకు జీవితం కోసం భరోసా కోరుకుంటోంది. అసలు వాళ్ళకి ఏం జరిగిందో తెలుసుకుందాం, చేతనైన సహాయాన్ని చేద్దాం. యాక్చువల్ కేసు ఏంటి అంటే మా మేనల్లుండి మేమే చదివించామన్నమాట. హోటల్ మేనేజ్మెంట్ చదివాడు. మీ ఇంట్లో మీ ఎవరున్నారు? మా ఆడపడుచు గారు. మీ ఆడపడుచు గారు అబ్బాయి ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాడండి? పేరెంట్స్ కి చెప్పొస్తానని సమ్మర్కి వెళ్ళాడు. వెళ్ళిన ఆయన మ్యారేజ్ ఫిక్స్. ఏ సంవత్సరం అండి ఇది? ఇది 16 లో. అతని పెళ్లి టైంకి అతని ఏజ్ ఎంత? చాలా చిన్న. 22 years. అంత చిన్న అబ్బాయికి ఎందుకు పెళ్లి చేశారు? వాళ్ళ మదర్ చేసింది, చేసుకున్నాడు. చదువు అప్పుడే కంప్లీట్ అయ్యిందండి, అంత చిన్న పిల్లోడికి పెళ్లి అవసరం ఏంటి? ఆ విలేజ్ లోనే ఆ ఇంటి పక్కన అమ్మాయి, నేను కూడా అక్కడే కాలేజ్ అన్న రిలేషన్ ఇక్కడ అన్న నన్ను కూడా నీ బండి మీద తీసుకొని వెళ్ళరా అని అడిగేది. అమ్మాయి వాళ్ళ మదర్ కూడా పిలిచి బండి ఎక్కించి పంపించారు. అమ్మాయి వెళ్ళేటప్పుడు చెప్పేదంట అబ్బాయికి ఏమని అంటే, అన్న నువ్వు చాలా, వాడు నిజంగా అందంగా ఉంటాడు. అమ్మాయి ఊర్లో ఎవరికి నచ్చదన్నా నువ్వు ఎలా చేసుకున్నావు, మా అమ్మ రోజు అనిద్ది అని కొంచెం బ్యాడ్ వర్డ్స్ అన్ని వాడేదంట వీడి దగ్గర. రోజు ఈవినింగ్ ఫోన్ చేసి, నాకు కడుపులో నొప్పిగా ఉందన్న, కొంచెం మీ ఇంటికి వస్తాను, నేను మీ ఇంటికి వచ్చి టీ పెట్టుకొని తాగి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటుంటే రారా బుజ్జి అని చెప్పాడు. ఒక 1 week వెళ్ళిందంట. అమ్మాయికి హెల్త్ కొద్దిగా ఏదో బాగాలేక అమ్మాయి వాళ్ళ అమ్మోళ్ళు ఇంట్లో అబ్బాయి ఒక్కడే ఉన్నాడా? ఉన్నాడు. అప్పటికి పిల్లలమ్మ వాళ్ళకి లేరండి. సో ఈ అమ్మాయి టీ కావాలన్న టైంకి అక్కడ భార్య అయితే లేదు. అలా అలా ఇద్దరు దగ్గర అయిపోయి ఒక లెవెల్కి వెళ్ళిపోయి, ఏది అన్నా చెల్లెలు అనుకుంటూనే రూమ్స్కి వెళ్ళడము, ఫోటోలు, బీభత్సమైన వీడియోలు తీసుకున్నారు, రకరకాల వీడియోలు. ఇంకా ఎంతకాలం ఈ ప్రయాణం? ఈ ప్రయాణం బాగానే 1 year పైన నడిచిందంట. ఒకరోజు అమ్మాయి చెప్పిందంట, మీ ఆవిడని, నీకు పిల్లలు కాలేదు కదా, నీ భార్య నొప్పించు, లేకపోతే నేను నా దగ్గర ఇన్ని వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ బయట పెట్టేస్తాను, 2-3 లక్షలు డబ్బులు తీసుకున్నాను. అమ్మాయి వాళ్ళ అమ్మ, తల్లి కూతురు ఇద్దరికి తెలుసు ఆ విషయం. 21లో షాప్ పెట్టాడు, 22 దాకా రిలేషన్ నడిపించాడు, 23లో విషయం బయటపడిందా జనాలకి? అమ్మాయే ఆడికి పెళ్ళయిందని తెలిసి వచ్చింది, అన్నయ్య అని పిలుస్తూ ఇంట్లో అన్ని రకాల ఫుడ్లు వండి పెట్టింది, అన్నయ్య అని పిలుస్తూ పక్కెక్కి పడుకుంది. సంవత్సరం పాటు వాళ్ళిద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉంది. ఇదిగోండి ఫోటోలు. అయితే పవిత్రమైన మాట పెట్టుకొని దరిద్రపు పని చేసిన 2 క్యారెక్టర్ల గురించి మాట్లాడుతున్నాం మనం. వాళ్ళిద్దరూ ఒక రూమ్కి వెళ్ళడం, ఆ అమ్మాయి చున్నీ తీయడం, ఆ అమ్మాయి అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అనే ఇన్సిడెంట్లు అవన్నీ జరగడం, ఫిజికల్గా కమిట్ అవ్వడం, అదంతా స్టోరీ అబ్బాయికి సంబంధించి. రేప్ కేసు ఆ అబ్బాయి మీద 100% పడాలి, పడింది. ఈ కేసుతో నేను చాలా సార్లు సఫర్ అయ్యి ఒకసారి సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాను నేను. నాకేం లేదు మేడం, మా బాబు ఒక్క కేసు మీరు వాదించి ఈ షో తరపు న్యాయం చేయండి మేడం, మీకు కాళ్ళు పట్టుకుంటా. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. రండమ్మా. నమస్తే, కూర్చోండి. నమస్తే. చెప్పండమ్మా, ఇక్కడి వరకు రాగల కారణం ఏంటి? అంటే బేసిక్ గా కేసు మాది కాదు. ఓకే. మా బాబు కేసులో ఇరుక్కున్నాడు. ఎదురు కూర్చున్న అబ్బాయి మీ అబ్బాయా? అయ్యే.
యాక్చువల్ కేసు ఏంటి అంటే మా మేనల్ నుండి మేమే చదివించామన్నమాట. హోటల్ మేనేజ్మెంట్ చదివాడు మా దగ్గర ఉంది. ఆయన స్టడీ అయిపోగానే మ్యారేజ్ చేసుకున్నాడు మా బావగారు అమ్మాయిని. మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిందండి? నాకు 30 years. ఎంతమంది పిల్లలు? నాకు 2. ఈయన ఎన్నో కొడుకు? ఫస్ట్. మీ ఇంట్లో మీ ఎవరున్నారు? మేనల్లుడు. మీ మేనల్లుడు, మీ అన్నగారి అబ్బాయి, మా ఆడపడుచు గారు. మీ ఆడపడుచు గారు అబ్బాయి ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాడండి? ఆయన 2012, 13, 14, 15 హోటల్ మేనేజ్మెంట్ 4 years మా దగ్గర ఉండి చదువుకోవడానికి హైదరాబాద్ లో ఉన్నాడు. మీరు అకామిడేషన్ ఇచ్చారు. అతనికి 18 years నుంచి 20 years అనుకోవచ్చు, ఆ వయసు మధ్యలో చదువుకున్నాడు అంతే కదమ్మా? సరే చెప్పండి అమ్మా. అబ్బాయి ఆ ఏజ్ లో మా దగ్గర చదువుకున్నాడు. చదువుకున్న అబ్బాయి చాలా మంచి పిల్లోడే. సో అబ్బాయి చదువు అయిపోగానే వాళ్ళది విలేజ్. అదే అప్పుడులో హైదరాబాద్ లో ఎవరైనా ఉంటే చుట్టాలు ఇళ్ళకి వచ్చి అక్కడే ఉండి చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఓకే. మేనమాం కాబట్టి మా దగ్గరే ఉన్నాడు అబ్బాయి. చదువు అయిపోయింది. అబ్రాడ్ జాబ్ సర్చింగ్ కూడా వచ్చింది. అబ్రాడ్ లో జాబ్ కూడా ఆయనకి ఓకే అయింది. పేరెంట్స్ కి చెప్పొస్తానని సమ్మర్కి వెళ్ళాడు. వెళ్ళిన ఆయన మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇది 16 లో. ఆయన 13, 14, 15 స్టడీ అయిపోయింది. 16 లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇక మ్యారేజ్ చేసుకున్న వాళ్ళిద్దరు బానే ఉన్నారు. అమ్మాయి అప్పటికి ఎడ్యుకేషన్ అవ్వలేదు. అమ్మాయి కూడా బీటెక్ 2nd year చదువుతుంది. అతని పెళ్లి టైం కి అతని ఏజ్ ఎంత? చాలా చిన్న. 22 years. అంత చిన్న అబ్బాయికి ఎందుకు పెళ్లి చేశారు? వాళ్ళ మదర్ చేసింది, చేసుకున్నాడు. ఇంకా మేము అడిగాము అరేంజ్డ్ మ్యారేజ్. మేము అబ్జెక్షన్ చేసాము. బేసిక్ గా నేను ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో సార్ తో కూడా నేను ప్రోగ్రామ్ చేశాను. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుంచి మనది చేశాను. సార్ దగ్గరికి కూడా తీసుకొచ్చాను. నాకు ఇష్టం లేకుండే పెళ్లి, మా సార్కి ఇష్టం లేక అబ్జెక్షన్. చదువు అప్పుడే కంప్లీట్ అయ్యిందండి. అంత చిన్న పిల్లోడికి పెళ్లి అవసరం ఏంటి? కెరియర్ లో సెటిల్ అవ్వాలి అనే చూస్తాం కదా. ఎవరన్నా ఏం పని చేస్తున్నాడు అబ్బాయి అని అడుగుతారుగా సంబంధం ఇచ్చిన వాళ్ళు. వాళ్ళకి వీళ్ళకి తెలిసే చేసుకున్నారు. సొంత మేనమామ కూతురు. మరి ఎవరు పోషిస్తారని? ఓకే, అత్తగారి ఇంట్లో ఉంటది. అట్లా కూడా ఏం కాదు. అబ్బాయి అబ్రాడ్ వెళ్ళి జాబ్ చేస్తాడు. ఈ అమ్మాయి బీటెక్ 2 years కంప్లీట్ అయినాక ఇద్దరు బయట వెళ్ళి సెటిల్ అవ్వాలనేది మ్యారేజ్ అప్పుడు థాట్. అది ఓకే. వాళ్ళ అమ్మాయి ఎందుకు చేస్తా అనుకుందో మనకు అసలు ఇష్యూ తెలియదు. కొద్దిగా మేము ఆర్గ్యూ చేసినా ఆమె పట్టించుకోలేదు. సరే వాళ్ళది వాళ్ళ ఇంటి పర్సనల్ కాబట్టి మేము కూడా లైఫ్ తీసుకున్నాం. పెళ్ళి అయిపోయింది. అబ్బాయి అబ్రాడ్ వెళ్ళాడు. 1.5 year ఏమో అక్కడ ఉన్నాడు. ఈ లోపల అమ్మాయిది బీటెక్ అయిపోయింది. అమ్మాయి కూడా హాస్టల్లో ఉండి చదువుకుంది. ఆ అమ్మాయి చదువుకోగానే అబ్బాయి హైదరాబాద్ వచ్చేసాడు. వచ్చేసి ఇక్కడ హోటల్స్ లో జాబ్ చేస్తున్నారు. ఇద్దరు బాగున్నారు. చాలా అండర్స్టాండింగ్, మంచి పేరు అన్నమాట. సరే చిన్న వయసులో చేసిన వాళ్ళు అర్థం చేసుకుని హ్యాపీగా ఉంటున్నారు కాబట్టి ఎవరు ఇన్వాల్వ్ కాలేదు. వాళ్ళిద్దరు బాగున్నారు. దాని తర్వాత కరోనా వచ్చింది. ఆ టైంలో హోటల్ మేనేజ్మెంట్ జాబ్లన్నీ క్లోజ్ అయ్యాయి. ఆ టైంలో ఆయన విలేజ్కి వెళ్ళిపోయాడు. వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. ఆ టైంలో వాళ్ళకి వచ్చిన థాట్ ఏంటంటే మళ్ళీ హోటల్స్ ఓపెన్ అయ్యి జాబ్ చేసి ఇంత రిస్క్ ఎందుకు, మాకే దగ్గరలో ఏదన్నా నువ్వు బిజినెస్ పెట్టుకొని ఒక కిరాణా షాప్ పెట్టుకున్నాం. ఓకే. ఏ ఊర్లో అమ్మా? కరీంనగర్ లో పెట్టు. కరీంనగర్ లో కిరాణా షాప్ పెట్టాడు సార్. మేము వాళ్ళకి 3 అబ్బాయిలు 1 అమ్మాయి. వేరే కంట్రీలో సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళు కరీంనగర్ లో కిరాణా షాప్ పెట్టుకున్నారు. కిరాణా షాప్ పెట్టుకున్నప్పుడు ఇక మాతో కొంచెం నేను ప్రతిరోజు ఎడ్యుకేషన్ గురించి ఇలా చెప్తున్నాను కాబట్టి కొద్దిగా మమ్మల్ని కట్ చేశారు వాళ్ళు. కట్ చేసిన మీనింగ్ రీజన్స్ కాదు, జస్ట్ వర్డ్స్ అంటే రిలేషన్ కట్ చేశారు. నార్మల్ గా కట్ చేశారు. అంటే మీరు చదివించచ్చు కదా అని మాట మీరు అన్నారు. పై చదువులు పంపించచ్చు. కిరాణా షాపులు ఇవన్నీ ఎవరు చేస్తారు ఈ రోజు? అదే అంత చదువుకున్న వాళ్ళు కొని ఇద్దరు జాబ్ చేస్తున్నా. అసలు మీరు ఇక్కడ ఎందుకు ఉంటున్నారని నేను ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్స్ అట్లా కలిసి మీరు మంచి గురించి చెప్పినా కానీ వాళ్ళకి చెడుగా అనిపించింది. ఇక్కడ ఉండి చదువుకున్నాడు, ఫారెన్ కి వెళ్ళేసి వచ్చాడు. అమ్మాయి కూడా చాలా సార్లు చెప్పాను, ఇది రైట్ కాదు, నువ్వు బీటెక్ స్టూడెంట్వి, నువ్వెందుకు అసలు నీ రిజ్యూమ్ పంపించు, నేను మాట్లాడతాను, నేను జాబ్. అమ్మాయికి మోటివేట్ చేసి అబ్బాయికి చేశాను. చేసినప్పుడు వాళ్ళు చెప్పేది వినేవాళ్ళు, ఆన్సర్ చేసేవాళ్ళు కాదు. కొన్ని రోజుల తర్వాత మా హస్బెండ్ ఏంటంటే వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉందో అంతే తీసుకుంటారు, నువ్వెందుకు చెప్పాలా, మంచి ప్రతిరోజు ఎమ్మట పడతావు ఎందుకు, ఇది ఒక జాబ్ అని కానీ కొంచెం ఈయన అరిశారు నన్ను. నేను అప్పటి నుంచి వాళ్ళకి లేని దూరద మనకెందుకు అనేది మీ ఆయన ఉద్దేశం ఒక రకంగా. పైగా మీరు చెప్తున్న వాళ్ళ ఆడపడుచు ఫ్యామిలీ వాళ్ళు అసలు మామూలుగానే వినరు వద్దని చెప్తే కొంచెం మీ ఆయన కొంచెం జాగ్రత్త చెప్పారు మీకు. చెప్పి వద్దు ఇంకెప్పుడు కూడా వాళ్ళు కనిపించారనుకో
ఈ తెలంగాణ సాంప్రదాయం ప్రకారం బాగా రెస్పెక్ట్ ఉంటుంది ఆడపిల్లలకి, అదే మెయింటైన్ చేయను. అంతకు మించి నువ్వు ఏం మెయింటైన్ చేయదు. వాళ్ళకి వెళ్ళినప్పుడల్లా మీరు చదవండి, లేకుంటే ఇక్కడ స్కూల్ చదివే వాళ్ళని తీసుకొచ్చి గురుకుల్లో జాయిన్ చేయడం ఈ వేరే వాళ్ళకి చేయి, కానీ మా ఫ్యామిలీలో చేయదు. అదే నేను అనేది అదే. నేను అలా చేసేదాన్ని, అందరికి నవోదయ రాయించడం, గురుకులు రాయించడం. మీరు చెప్పేది బయట వాళ్ళు వింటారు కానీ ఇప్పుడు మీరు చెప్తున్న రిలేషన్ లో కష్టం లేండి. ఓకే ఈయన అదే నాకు చెప్పండి. చెప్పొద్దండి, అలా చెప్పొద్దండి. వాళ్ళు కిరాణా షాప్ పెట్టుకొని బాగానే ఉన్నారు. బాగున్నారా ఎలా ఉన్నారు మాకు తెలియదు మేడం. కిరాణా షాప్ అయితే పెట్టుకున్నారు, ఉంటున్నారు కరీంనగర్లో. ఈ లోపల ఏమైందంటే మాకు ఒక ఫ్రెండ్ ద్వారా ఈ మాల్గూడమ్స్ లో జాబ్స్ పడ్డాయి, రైల్వేలో అప్లై చేసుకోమని చెప్పారు. మా బాబుకి అప్లై చేశాం. నాకు ఇక్కడ వాడి మీద చదువుకున్నోడు కిరాణా షాప్ అనే బాధ ఎక్కువ ఉండేది నాకు. అతను బాధపడుతున్నాడమ్మా. ఒకటి నేను మిమ్మల్ని అడగలను, అతను పడట్లా, వాళ్ళ అమ్మ నాన్న పడట్లా, మీ ఆయన పడట్లా, మీకు ఎందుకు అమ్మా? కాదు కానీ నేను ఒక్కదాన్నే. ఎవరి గురించి బాధపడ్డారు అంటే మీరు మీ కళ్ళెదురుగుంటా చదివించారు కాబట్టి ఆ అబ్బాయికి ఇది కరెక్ట్ జాబ్ కాదని మీరు ఫీల్ అవుతున్నారు, కానీ మీరు తప్ప ప్రపంచంలో ఎవరు ఫీల్ అవ్వట్లేదు అన్నది ఇక్కడ ట్విస్ట్ కదా. సరే చెప్పండి. నేను ఒక్కదాన్నే. సో బాబుకి అప్లై చేశారు, ఆ అబ్బాయిని కూడా అప్లై చేశారా? చెప్పినాక కూడా మేడం చెప్పినాక కూడా దొంగసాటుగానే వాళ్ళకి ఫోన్ చేసి మీరు కిరాణా షాప్ వద్దు, అప్లై చెయ్యి, నీకు నేను సపోర్ట్ చేస్తా, ఏదున్నా నేను చూసుకుంటా, ఇవన్నీ సలహాలు ఇచ్చేది. మీ సన్ లాగే ఆల్మోస్ట్ అబ్బాయి. అదే ప్రేమ ఉండేది కూడా. ఏ సంవత్సరంలో అమ్మాయి అప్లై చేసింది? ఇది 2021లో మేడం చేసాము. అది అప్రూవల్ వచ్చింది, బట్ అది గూడమ్స్ లో టెంపరరీ అది పర్మనెంట్ తీసుకోరు. అది ప్రాసెస్ జరుగుతుంది. దాని ట్రైనింగ్స్ అనేది ఇచ్చారు. ఆ ట్రైనింగ్ పీరియడ్ లో అంతకంటే ముందు ఇది ఒక స్టోరీ. ఈ అబ్బాయి కిరాణా షాప్ పెట్టేటప్పుడు విలేజ్ నుంచి కొద్ది రోజులు సిటీకి వచ్చాడంట. ఏది ఆ విలేజ్ లోనే ఆ ఇంటి పక్కన అమ్మాయి, నేను కూడా అక్కడే కాలేజ్ అన్న రిలేషన్ ఇక్కడ అన్న నన్ను కూడా నీ బండి మీద తీసుకుని వెళ్ళరా అని అడిగేది. అమ్మాయి వాళ్ళ మదర్ కూడా పిలిచి బండి ఎక్కించి పంపించింది. అమ్మాయి ఏజ్ ఎంత? అమ్మాయి ఏజ్ 21-22 ఇయర్స్ ఉంటాయి అమ్మాయికి. సరే వీళ్ళిద్దరు అలా వెళ్ళి, మాకు అసలు ఆ స్టోరీ ఎప్పటికీ తెలియదు. ఇదంతా జాబ్ వచ్చిన తర్వాతేనమ్మా? సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేయ. జాబ్ వచ్చిన తర్వాతేనా? జాబ్ రాకముందే. ఓకే, రాకముందే ఈ కిరాణా షాప్ లో ఉన్నప్పుడు ఇది ఉండేది. ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు చెప్పేదంట అబ్బాయికి ఏమని అంటే, అన్న నువ్వు చాలా, వాడు నిజంగా అందంగా ఉంటాడు. దీని దుంపదగా అన్న అంటే ఏంటి, అందంగా ఉంటాం ఏంటి? చిన్నగా అమ్మాయి కొద్దిగా నార్మల్ గా ఉంటది, మంచి గ్లామర్ కాదు, మంచి బుద్ధిమంతురాలు. అమ్మాయి ఊర్లో ఎవరికి నచ్చదన్నా నువ్వు ఎలా చేసుకున్నావో, మా అమ్మ రోజు అనిద్ది అని కొంచెం బ్యాడ్ వర్డ్స్ అన్ని వాడేదంట వీడి దగ్గర. అన్న నువ్వైతే బాగున్నావు, వదిన బాగాలేదు, ఆ అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు, ఇంకెవరైనా మంచి వాళ్ళు వచ్చేవాళ్ళని, కానీ ఎప్పటికప్పుడు ఫిట్టింగ్ పెడుతూ ఉండేది. అట్లా ఒక 3-4 టైమ్స్ జర్నీ చేశారు. 4th టైం వచ్చేసరికి నాకు ఈ స్టోరీ వాడు చెప్పింది. మా అల్లుడు నాకు ఎలా నాకున్న ఫ్రీడమ్ తో రోజు ఏడుస్తూ ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు తెచ్చావు అన్నప్పుడు స్టోరీ ఎలా మొదలైందంటే అతను చెప్పిన స్టోరీ ఇది. నాకు సిచ్యువేషన్ చెప్పండి. రోజు ఈవినింగ్ ఫోన్ చేసి, నాకు కడుపులో నొప్పిగా ఉందన్న, కొంచెం మీ ఇంటికి వస్తాను, నేను మీ ఇంటికి వచ్చి టీ పెట్టుకొని తాగి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటుంటే రారా బుజ్జి అని చెప్పాడు. ఇంకా వచ్చిన తర్వాత ఈయన ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఆ అబ్బాయి అలా ఆవిడేనా? వాళ్ళ భార్య ఉంటారు. అమ్మాయి ఏ జాబు చేయదు, ఇంట్లోనే ఉంటది. లేదు, ఆ టైంలో వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళి ఎన్ని రోజులు? ఒక 1 వీక్ వెళ్ళిందంట. అమ్మాయికి హెల్త్ కొద్దిగా ఏదో బాగాలేక అమ్మాయి వాళ్ళ అమ్మ ఇంట్లో అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. అప్పటికి పిల్లలమ్మ వాళ్ళకి లేరండి. సో ఈ అమ్మాయి టీ కావాలన్న టైంకి అక్కడ భార్య అయితే లేదు. ఇంకా అమ్మాయి వచ్చిందంట. వచ్చి టీ పెట్టుకొని తాగమని వీడికి చెప్పి షాప్ కింద ఉంటే కింది వేరే ప్లేస్ కి షాప్కి వెళ్ళాడంట. వచ్చేసరికి వంట చేసి అక్కడ వెజిటేబుల్స్ అన్ని తీసుకొని అమ్మా అమ్మాయిది పక్కిల్లే కదమ్మా, మీరు చెప్పిన దాని ప్రకారం పక్కింటి పిల్ల అన్నయ్య అని బైక్ ఎక్కుతూ ఉండేది అన్నారు. చాయ్ ఇల్లింట్లో తాగాల్సిన అవసరం ఏముందా అమ్మాయికి? విలేజ్ లో పక్క ఇళ్ళేమో విలేజ్ లో, వీళ్ళిద్దరు కరీంనగర్ షాప్ దగ్గర ఉన్న చోట జరిగింది దుకాణం. ఇది సెంటర్ దగ్గర జరిగింది. అక్కడ అమ్మాయి కరీంనగర్ లో చదువుతుంది, హాస్టల్లో, అక్కడ హాస్టల్లో ఉంటుంది. సరే వంట చేసి పెట్టింది చెప్పండి. వీళ్ళిద్దరు అటు ఇటు తిరుగుతా ఉంటారు బైకుల మీద. అయితే తిరగడము ఇంకా అలా అలా ఇద్దరు దగ్గర అయిపోయి ఒక లెవెల్ కి వెళ్ళిపోయి అన్నా చెల్లెలు అనుకుంటూనే రూమ్స్ కి వెళ్ళడము, ఫోటోలు బీభత్సమైన వీడియోలు తీసుకున్నారు, రకరకాల వీడియోలు. ఇంకా ఎంతకాలం ఈ ప్రయాణం బాగానే 1 year పైన నడిచిందండి. ఓకే, అక్కడ వరకు అబ్బాయి వరకు క్యారెక్టర్ అలా ఉంది. ఇందులో ట్విస్ట్ ఏముంది? వాళ్ళు అలా ఆవిడ అలా అమ్మ చూసుకుంటారు.
ఇందులో ఇది అయిపోయింది. ఇంట్లో తెలిసిపోయింది మేడం. ఒక రోజు అమ్మాయి చెప్పిందంట, మీ ఆవిడని నీకు పిల్లలు కాలేదు కదా, నీ భార్య నొప్పించు, లేకపోతే నేను నా దగ్గర ఇన్ని వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ బయట పెట్టేస్తాను, ఒక 2-3 లక్షలు డబ్బులు తీసుకున్నాను. అమ్మాయి వాళ్ళ అమ్మ, తల్లి కూతురు ఇద్దరికి తెలుసు ఆ విషయం. తీసుకున్నారంట. అది కూడా వీడు చెప్పట్లేదు. వీడు అప్పులు చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షాపు లాస్ అవుతుంది ఇవన్నీ చెప్పాడు. మదర్కి అదే, మేనమామకి అదే, భార్యకి అదే చెప్తున్నాడు. కానీ ఈ అమ్మాయి 21లో షాప్ పెట్టాడు, 22 దాకా రిలేషన్ నడిపించాడు, 23లో విషయం బయటపడిందా జనాలకి? 22లోనే బయట 1 ఇయర్ బయటపడింది అని. బయటపడిన తర్వాత ఏమైందంటే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ కు తెలియదు, నువ్వు కనుక చెప్పావంటే నేను చచ్చిపోతా. అది కొద్ది రోజులు, ఒక నెల రోజులు బ్లాక్ మెయిల్ చేశారు. ఆ ఇష్యూ మా దాకా రాలేదు. ఎన్ని లక్షలు ఇచ్చాడమ్మా? ఒక 2-3 లక్షలు ఇచ్చానని చెప్పాడు. నాకు చెప్పడం అయితే 2-3 లక్షలు అమ్మాయికి ఖర్చు పెట్టాను నేనని చెప్పాడు. అది అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ సొంత మామ ఉన్నాడు కదా, భార్య తండ్రి, ఆయన దృష్టికి వెళ్ళినప్పుడు ఆయన నాకు ఫోన్ చేసేసి, వీడు ఇక్కడ ఉండడానికి లేదమ్మా, నువ్వు నాకు ఒక కూతురు లాంటిదని, వీడిని ఎట్లన్నా సేవ్ చేయి, నా బిడ్డ జీవితంలో ఇట్లా అవుతుంది, ఒక అమ్మాయికి ఇలా తిరుగుతున్నాడని ఒక నైట్ మాకు కాల్ చేసి. మీకా మీ హస్బెండ్కా? మా హస్బెండ్కి నాకు ఇద్దరికి మాట్లాడాడు ఒకే రోజు. మేమేమమ్మా వారేమన్నారంటే, ఎందుకు వాళ్ళ అమ్మా నాన్న పట్టుకొని కాలర్ పట్టుకొని మాట్లాడుకోవచ్చు కదా. అది జరిగినాకే వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పి వాళ్ళని పిలిపించుకొని, వాళ్ళ అమ్మా నాన్న ముందుల అల్లుడిని తిట్టాల్సిన తిట్టి, అల్లుడు తల్లిని తిట్టాల్సిన తిట్టి, అయినా మారలేదని మీ దాకా వచ్చి దగ్గరికి పంపించారు. మా వారు ఏం చేశారంటే, సరే ఇక్కడికి తీసుకొచ్చుకొని వాడిని ఎటన్నా స్టడీ చదువుకున్నాడు కదా, పాస్పోర్ట్ కూడా కిరాణా షాప్ ఎత్తేసారా? ఆ కిరాణా షాప్ ఎత్తేసి అమ్మాయిని సామాన్ తీసుకుని వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. బిడ్డను తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన. అయితే అబ్బాయిని తీసుకొచ్చి మా ఇంట్లో వదిలిపెట్టారు. 2022లో 22లో మా ఇంట్లో వదిలిపెట్టారు. వదిలిపెట్టినప్పుడు నేను కౌన్సిలింగ్ కానీ సార్ దగ్గరికి తీసుకెళ్ళా. ఇలాంటి తప్పు అవంతా, అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు అని. కిరాణా షాప్ పెట్టకూడదు చెప్పిన తర్వాత నేను అడిగాను మేడం, ఏమని అంటే, ఇంకా అన్ని మానేసుకోరా ఆడపిల్లలు అంటే, ఇప్పుడు ఏదేమైనా అమ్మాయి పెళ్లిగాని అమ్మాయికి ఇలా చేసినప్పుడు నీకు చాలా ఇబ్బందులు వస్తాయి, రేపు కేసెస్ కూడా వాళ్ళకే ఫేవర్ ఉంటాయి, నువ్వేదో కాకేమ్మ కథ నేను చెప్తానంటే ఏ కోర్టు నమ్మదు అని నేను ఇలాగ అబ్బాయికి మోటివేట్ చేస్తా ఉంటే ఆ అమ్మాయి ఎక్కడ ఫోన్ ఆపేది కాదు. ఒకరోజు ఫోన్ గుంజుకొని జూలై 27 అనుకుంటా నైట్ ఫోన్ చేస్తుంటే ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని, అమ్మ నీకు పెళ్ళిగాని అమ్మాయి, వాడికి పెళ్ళయింది, మీ ఇంటి పక్కననే నీకు తెలుసు, భార్య ఉందని తెలుసు, నువ్వు ఎలాగమ్మా వస్తావు వాళ్ళ లైఫ్లోకి అని నేను అడిగితే, ఏంటంటే మీరు కూడా వైఫైకి అప్డేట్ కాకుండా ఇంకా పాతకాల ఫేస్బుక్లో ఉన్నావా అని అడిగాను. వైఫై ఏంటి ఫేస్బుక్ ఏంటి అని అడిగాను. వైఫై అంటే ఏంటమ్మా అంటే, మరి వైఫై పెట్టుకోవాలంటే అన్ని ఛానల్స్ వస్తాయి, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఎవరికి నచ్చితే వాళ్ళు ఉండొచ్చు అని చెప్తుంది, మీరు చదువుకోలేదా, మీరు కూడా సొసైటీలో తిరుగుతారు, వైఫైకి ఫేస్బుక్ ఇలాంటి కొత్త అద్దాలు ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలియవా, నాకు నేను మేజరు. మీరు ఆ ఫోన్ రికార్డ్స్ చేశారా? మీరు సొసైటీలో సోషల్ వర్కర్ కదా, కొంత అవేర్నెస్ ఉండుంటుంది, సేఫ్ గా ఉంచుకోవాలి, ఎవిడెన్స్లు, పిల్ల బ్లాక్ మెయిల్ చేస్తుందని రికార్డ్స్ ఉన్నాయి అవి మీ దగ్గర? రికార్డ్స్ అన్ని రికార్డ్ చేశాను మేడం. ఆ రోజు చేసిన తర్వాత 1 గంట ఫోన్ ఆపితే 29 సార్లు మిస్డ్ కాల్ చేసింది అమ్మాయి. తర్వాత నేనేం చేశానంటే, నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ మామగారికి ఫోన్ చేసి, ఇన్నిసార్లు ఫోన్ చేసింది, నేను వాడి ఫోన్లో నుంచే మాట్లాడాను, రికార్డ్ కూడా చేశాను, మా హస్బెండ్కి, వాళ్ళ మదర్కి, ఆ అమ్మాయి వాడి మామకి, ముగ్గురికి ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళ మామ ఏం చెప్పాడంటే, నీ అల్లుడు జోలికి రానని నాకు ఒక లెటర్ రాసి ఇచ్చిందమ్మా, నేను వాళ్ళ తల్లిదండ్రులకు చెప్దామంటే పెళ్లిగాని అమ్మాయి అని ఆలోచిస్తున్నావు, ఇక్కడ నువ్వు కూడా అదే చెప్తున్నావు కదా, పెళ్లిగాని అమ్మాయి లైఫ్ నాశనం చేయొద్దు, వీడు కరెక్ట్ ఉంటే మనకెందుకు ఆ అమ్మాయితో నువ్వు అంటున్నావు, ఎట్లా మరి దీని సొల్యూషన్ ఏంటంటే, సరే అండి మీరు 2 రోజులు ఆగండి బావగారు, ఏం చేద్దామంటే నేను వస్తా కరీంనగర్, ఆ అమ్మాయిని ముందు బెదిరిస్తే మనల్ని ఏమన్నా బ్లాక్మెయిల్ చేస్తాను, ఈ అబ్బాయి వాళ్ళ అమ్మని వాళ్ళ మదర్ని తీసుకొని రమ్మని, నీ కూతురు ఇవన్నీ చేస్తుంది, మీ అమ్మాయిని మీరు షేర్ చేసుకోమని చెప్పేసి వాళ్ళ అమ్మాయిని వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసి మనం ఎటోళ్ళు మాకు వెళ్ళిపోదాం, నీ అల్లుడిని నువ్వు తీసుకెళ్ళిపో, నా ఇంట్లో ఉంటే నాకు ప్రాబ్లం అయితే అని చెప్పాను నేను. అన్న తర్వాత సరే నా ఇంటికి ఎందుకమ్మా, నా బిడ్డ జీవితం నాశనం అయింది కదా, వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్దామని అన్నారు. వాళ్ళు ఏమైనా కేసులు ఫైల్ చేశారా అబ్బాయి వాళ్ళ భార్య వాళ్ళు? 498 ADVC అబ్బాయి భార్య ఎక్కడ ఏం వేయలేదా? ఈ అమ్మాయి ఓకే, ఇంకా అక్కడ దాకా రాలా మీరు? ఓకే.
అయితే ఇంకా ఆ రోజు అది జరిగింది మేడం. అది జరిగిన తర్వాత మేము నైట్ రేపు పొద్దున్న నేను కరీంనగర్ వస్తున్నానని చెప్పాను. ఆయన మరి ఈ రోజు ఈవినింగ్ ఏం జరిగిందో, ఆయన ఎక్కడ హర్ట్ అయిందో మనకు తెలియదు. వాళ్ళ మామగారు డైరెక్ట్ వాళ్ళ ఫోన్కి ఆ సర్పంచ్ని పిలిచేసి ఈ ఫొటోస్ వీడియోస్ ఈ లెటర్ రాసిచ్చింది ఇవన్నీ చూపించేశారు. ఎవరికి? అమ్మాయి వాళ్ళ ఊరెళ్ళి, ఆ అమ్మాయి వాళ్ళ ఊరెళ్ళి, ఆ అమ్మాయి వాళ్ళ ఊరు ఈ అబ్బాయి వాళ్ళ ఊరు ఒకటే వీధి. అతను ఆ సర్పంచ్ కూడా ఒక ½ అన్ అవర్ లో తల్లిదండ్రులను పిలిచి ఈ ఫోటోలు ఇవన్నీ మీవే కదా, మీ అమ్మాయి ఈ బాగోతాలు ఉన్నాయని అన్ని చూపించాడు. చూపించి వాళ్ళకి మీ అమ్మాయిని మీరు వెళ్ళి తెచ్చుకోండి అంటే రేపు తెల్లారి పొద్దున పోయి వాళ్ళ అమ్మాయిని వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. ఆడికి ఇంకా అది క్లోజ్ అయ్యింది అనుకున్నాం మేము అనుకోవడం. ఇక్కడ ఏమైందంటే కరెక్ట్ మళ్ళీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళు ఫోన్ తీసేసుకొని వాళ్ళ పిల్లని వాళ్ళు ఒక చుట్టాలింటి దగ్గర పెట్టారు. కానీ చుట్టాలింటి కాడ ఫోన్ నుంచి వీటికి కంటిన్యూ అయింది. ఆ ఫోన్ ని బాత్రూమ్ లో పెట్టుకోవడము, సోపుల కింద పెట్టుకో ఏదో ఒక విధంగా ఎత్తేవాడమ్మా మీ వాడు ఫోన్ ఎత్తి మాట్లాడేవాడు కానీ మా ముందు మాట్లాడేవాడు కాదు. మేము కూడా కొంచెం మీ దగ్గర ఉన్నాడనే భయం తప్ప మీ వాడికి కూడా ఫీలింగ్ ఉందిగా. ఫీలింగ్ ఉంది. అతను మాట్లాడేవాడు. అమ్మా ఇప్పుడు మీరు ఎప్పుడైతే నెక్స్ట్ రోజు కరీంనగర్ వస్తాను అన్నారో మీ మేనల్లుడు వాళ్ళ మామగారు అమ్మాయి వాళ్ళ ఊరెళ్ళి వాళ్ళని పిలిపించి పంచాయతీ పెట్టారు. అక్కడ ఉన్న డిస్కషన్ ఏంటి, ఇంకోసారి అమ్మాయి మాట్లాడొద్దు, అమ్మాయి ఫోన్ తీసేయండి, ఎవరి లైఫ్ వాళ్ళు అని డిసైడ్ చేసి ఉంటారు మీరు చెప్తున్న స్టోరీ ప్రకారం. అక్కడ మళ్ళీ అమ్మాయి ఎక్కడికో వెళ్ళింది, అక్కడ ఫోన్ పట్టుకుని సీక్రెట్ గా ఇతనికి ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ చేసే టైంకి అబ్బాయి మీ ఇంట్లోనే ఉన్నాడు? మా ఇంట్లో. మీ ఇంట్లో ఎన్ని మంత్స్ ఉన్నాడమ్మా అతను? దాదాపు 6 months ఉన్నాడు. ఓకే, 6 months ఉన్నాడు. మా ఇంట్లోనే ఉన్నాడు ఆ ఫోన్ చేసేటప్పుడు. నేను మళ్ళీ గమనించి వాళ్ళకి చెప్పాను అనమాట. అప్పుడు నా దగ్గర నుంచి ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి 2 months ఉన్నాడు. ఓకే, ఏది నేను ఇక్కడ ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నప్పుడు ఒక ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి ఒక 2 months ఉంది. ఇవన్నీ బయట జరుగుతున్నాయి. భార్య భర్తలు ఎందుకు కలిసి ఉంచాలని అనుకోలేదు? వాళ్ళ మామగారు ఒప్పుకోవట్లేదా కూతుర్ని పంపించడానికి? మరి కేసులు కూడా ఏం వేయలేదు కదా, ఆయన ఉద్దేశం ఏంటి? ఆ గొడవ పంచాయతీ కాడ ఆగిపోయింది మేడం. ఊర్లో పెద్ద మనుషులు అనేది విలేజ్ లో ఎలా ఉంటదంట నాకు కూడా తెలియదు ఈ కల్చర్. నేను కూడా ఫస్ట్ టైం వింటాను. నేను ఇప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ నేను డైరెక్ట్ గా ఎవరికి చెప్పడానికి లేదు. ఊర్లో 4 పెద్ద మనుషుల్ని ఎంచుకోవాలంట. ఆ ఎంచుకున్న వాళ్ళకే చెప్తే వాళ్ళే మొత్తం కొన్ని డబ్బులు తీసుకొని సెటిల్మెంట్ లాగా చేస్తారు. వీళ్ళు ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చుకున్నారు. అమ్మాయి వాళ్ళు ఎవరు పెద్ద మనుషులు పంచాయతీ ఏం పెట్టలేదు. వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ గా ఈ పెద్ద మనిషిని ఎవరి ద్వారా పెట్టుకున్నారు, ఈ సొంత భార్య ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి చూసుకుంటది, నా భార్య నాకు పంపించండి నేను బాగానే చూసుకుంటే ఇది వరకు ఇట్లాగంటే పిల్ల తండ్రి ఏమన్నాడంటే నాకు మేనల్లుడు నమ్మి ఇచ్చాను, నువ్వు నమ్మకంగా ఉండి ఇంత మోసం చేసినప్పుడు రేపు నిర్దాక్షిణం వదిలేసేయటాన్ని వెళ్ళిపోయావు అనుకో, నా బిడ్డ పరిస్థితి ఏంటి? పిల్లలైతే ఇప్పుడు అనుకో అమ్మాయికి 26 years, నువ్వు ఏదైనా చేస్తే నాకు డైవర్స్ ఇచ్చేయి, నా బిడ్డకి నేను అబ్రాడ్స్ పంపించేస్తాను. అమ్మాయి బీటెక్ చదువుకుంది, నేను నమ్మను అనేది ఆయన మామగారు ఆర్గ్యుమెంట్. ఇది కూడా కేసు దాకా వాళ్ళు వెళ్ళలేదు, కేసు దాకా వీళ్ళు వెళ్ళలేదు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళేసి ఎప్పుడు వెళ్ళింది? ఆల్రెడీ 2 months ఫోన్లు మాట్లాడుకుంటూ ఉన్నారు, మీకు ఇబ్బంది అనిపించింది, వెళ్ళి వేరే రూమ్ లో ఉంటున్నాడు ఫ్రెండ్స్ దగ్గర. ఇక అక్కడ ఇంకా రిపీటెడ్ గా ఫోన్లు ఎక్కువైపోయినాయి. 22 10వ నెలలో అక్టోబర్ 9వ నెల దసరా పండుగ సెలవులప్పుడు ఈ అబ్బాయి ఊరు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి వెళ్ళి కేసు పెట్టింది. ఏమనంటే మేమిద్దరం ఫ్రెండ్లీగా ఉండి కొన్ని చాలా ఫొటోస్ వీడియోస్ అంటే పోలీసులకి చెప్పడం అలా చెప్పుకున్నారు, ఇలా ఉన్నాయి అవి డిలీట్ చేస్తే మా అమ్మాయికి మేము పెళ్లి చేస్తాం, అబ్బాయి దాంట్లో ఉన్నాయి. అప్పుడు వాళ్ళు పిలిచి ఈ అబ్బాయిని అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది అంటే వేరే పెళ్లి, నీకు ఆ అమ్మాయి లైఫ్లోకి నువ్వు రా మాకు అని చెప్పేసి వాయిస్ మెసేజ్లు వాయిస్ రికార్డ్స్ అన్ని డిలీట్. ఇవన్నీ మీకు తెలియదమ్మా? అంటే ఈ అబ్బాయి ఇదంతా స్టోరేజ్ పెట్టుకున్నాడు ఇతను ఫోన్ లో అప్పటి వరకు అనేది మీకు తెలీదా? తెలియదు సార్. మరి మీరు మీ వాడిని కాపాడదామని ట్రై చేస్తున్నారు, వాడు మీకు టోపీ వేయాలని ట్రై చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది 100 సార్లు మిస్డ్ కాల్ అని అంటున్నారు, కానీ ఫోన్ చేసినప్పుడల్లా మీ అబ్బాయి ఎత్తుతున్నాడు మేనల్లుడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ఇంకా అతని దగ్గర ఉన్నాయిగా రికార్డ్స్ అవన్నీ, ఫోటోస్ కొన్ని స్టోరేజ్ ఒకటే PDF దొరికింది సార్, చాలా వీడియోస్ ఉండే అవన్నీ డిలీట్ చేశారు. తీసుకోండి మేడం.
సరే డిలీట్ చేశారు, తర్వాత ఏంటమ్మా? డిలీట్ ఓకే. చేసిన తర్వాత పిఎస్ కి మేము వెళ్ళలేదు. బట్ పోలీసులు ఏం చెప్పారు, ఇదంతా ఎక్కడ పోలీస్ స్టేషన్ అమ్మా? అక్కడ సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో జరిగింది. డిలీట్ చేశారు, ఎవరి దారాలు చూసుకోమని చెప్పారు. తర్వాత చెప్పిన తర్వాత అమ్మాయికి పెళ్లి ఒక దగ్గర 11వ నెలలో పెళ్లి కుదిరింది. 10వ నెలలోనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది. మీ మీద కేసు వేయాలి అనుకుంటే ఏ అమ్మాయి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు దాచుకున్న వీడియోలు, ఫొటోస్, న్యూడ్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ చేయించండి అని అడగరు. అవి ఉన్నాయని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కాబట్టి కేసు ఫైల్ చేయండి అంటారు. అది చాలా పెద్ద కేసు, నాకు తెలిసి మీకు ఐడియా ఉంటే. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి మ్యాక్సిమం ఇలాంటి కేసుల్లో అలా అక్రమ సంబంధాలు కానీ లేదా ఎమోషనల్గా ఒకటి అయిపోయిన సందర్భాలు, కంట్రోల్ చేసుకోలేక ఒకటైన సందర్భాలు ఏమన్నా ఉంటే ఇలా ఫోటోలు, ఇద్దరు తప్పే, ఎవరిని ఇక్కడ సపోర్ట్ చేయడానికి లేదు, ఫోటోలు తీసుకున్నప్పుడు మ్యాక్సిమం అమ్మాయిలు ఫాల్స్ కేసులు వేస్తే మనం అది వేరుగా మాట్లాడదాం. ఇక్కడ అమ్మాయి వచ్చి అవన్నీ డిలీట్ చేయండి అని అంది. అసలు ఈయన ఎందుకు దాచుకోవడం? దరిద్రం అది. ఒక చేసిన తప్పు అంటే ఆవిడే నా దగ్గరకు వచ్చింది, ఆవిడే నాతో ట్రాప్ అయి పడుకుంది కాబట్టి నా తప్పేమి లేదని ప్రూవ్ చేసుకోవడానికి పనికొస్తాయి అని దాచాడా? ఎంటర్టైన్కి దాచాడా? రేపొద్దుట అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడానికి దాచాడా? అట్లీస్ట్ ఇవి ఉన్నాయని మీకు చెప్పాలి కదా. ఇప్పుడు మీరు ఏమన్నారు, ఆయన ఫోన్ లో నుంచి డిలీట్ చేయించారా అని అంటున్నారు. ఫోన్లు అన్ని డిలీట్ చేశాడు. ఒక పీడిఎఫ్ నేను ఇంకా దీని గురించి అడగట్లా. పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, డిలీట్ చేయమంటే డిలీట్ చేస్తారు. అసలు ఆయన ఎందుకు ఉంచుకున్నాడో అని అడుగుతున్నా. అక్కడే ఆయన క్యారెక్టర్ ఇంకొకసారి పడిపోయింది. ఒక అమ్మాయి ఫోటోలు అసలు అట్లా దిగడమే తప్పు, తప్పుడు పని చేయడమే తప్పు. ఎందుకు ఉంచుకున్నాడు? సరే ఉంచుకున్నాడు, అమ్మాయి డిలీట్ చేసింది. ఆ అమ్మాయికి నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది. తర్వాత ఏంటి? నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది మేడం. ఆ మ్యారేజ్ టైంలో నాకేమైందంటే, ఆ అమ్మాయికి మ్యారేజ్ కుదిరిన టైంలో నాకు యాక్సిడెంట్ అయ్యి అసలు ఇందులో మీరు ఎక్కడ ఉన్నారు మేడం? అబ్బాయి వేరే రూమ్ లో ఉన్నాడు, వాళ్ళ అమ్మ నాన్న పంచాయతీ, పోలీస్ స్టేషన్ పంచాయతీ. మీ లైఫ్ మీకుంది, మీ ఇద్దరు పిల్లలు, మీ భర్త, మీరు. మేడం నా లైఫ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. నాకు అబ్బాయి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు, వాళ్ళ దగ్గరే ఉన్నాడు. కాకపోతే నాకు నవంబర్ 17వ తారీఖు నాడు యాక్సిడెంట్ అయింది. నాకు స్పైనల్ కార్డ్ ఇంజూరీ అయింది అనమాట. రెండు చాలా పెద్ద ఇష్యూ అయింది. నేను బెడ్ మీద ఉన్న, సర్జరీస్ అయినాయి యశోదాలో. ఆ టైంలో వాడు మా హస్బెండ్ ఏం చేశాడంటే హాస్పిటల్లో ఉండడానికి పిలిపించాడు, నా దగ్గర వచ్చి ఉన్నాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మీ పిల్లలు ఉన్నారు కదండి. మా సిస్టర్ యుఎస్ లో ఉన్నారు. అయితే నువ్వు ఉన్నావుగా, నువ్వు ఉన్నావు, మీ బ్రదర్ ఉన్నాడు కదమ్మా, మీ నాన్నగారు ఉన్నారు, ఇంకెవరు కావాలి? మా వారు పిలిచాడు, నాకు తెలియదు అసలు. మేము హాస్పిటల్లో ఉన్నాం కదా, మరి ఈయన ఏ నమ్మకంతో పిలిచారా, రారా 4 రోజులు అంటే వచ్చాడు. మళ్ళీ వచ్చి మా ఇంట్లోనే ఉన్నాడు. అదే నేను వారం రోజులు హాస్పిటల్లో ఉన్నా మేడం. వారం తర్వాత సర్జరీస్ అయినా ఇంటికి డిశ్చార్జ్ అయ్యాను. బుధవారం డిశ్చార్జ్ అయ్యాను. శుక్రవారం రోజు ఒక అబ్బాయి అమ్మాయిని వచ్చి మ్యాచ్ చూసి వెళ్ళాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు రెగ్యులర్ గా. అప్పుడు కూడా కేసులు అయినా కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కేసు సెటిల్మెంట్ అయిపోయింది కదా, కేసు ఏం అవ్వలే. అయిన తర్వాత ఈ అమ్మాయికి ఒక విలేజ్ నుంచి ఒక అబ్బాయి మ్యాచ్ చూడడానికి వచ్చారు, చూసి వెళ్ళారంట. ఓకే, ఇప్పుడు అమ్మాయిని చూసి వెళ్ళారు. అబ్బాయి పరిస్థితులు ఏంటని వాళ్ళ ఇంటికి వీళ్ళ పెద్దవాళ్ళు వెళ్ళి చూసి వస్తారంట. అట్లా వీళ్ళ పెద్దవాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటికి నేను బుధవారం డిశ్చార్జ్ అయ్యాను, శుక్రవారం నాడు వాళ్ళు అక్కడికి వెళ్ళారు. కాకపోతే ఇక్కడ మాదేంది పాత్ర అంటే, మా మేనల్లుడు ఎవరైతే ఉన్నాడో అబ్బాయికి నైట్ ఫోన్ చేసే అమ్మాయి, ఆయన చెప్పడము ఏది నిజం ఏది అబద్ధం అని నాకు తెలియదు అసలు. ఇవన్నీ ఆయన చెప్పే విషయం ఏంటి అంటే, నైట్ ఫోన్ చేసి ఆ అబ్బాయి పలానా ఊరు, అబ్బాయికి తండ్రి లేడు, తల్లి ఉంది, నాకు మ్యాచ్ వచ్చింది, మా పేరెంట్స్ రేపు వెళ్తారని కూడా చెప్పలేదంట. మ్యాచ్ వచ్చింది, ఆ అబ్బాయి చేసుకుంటా అంటున్నాడు. నాకు కొద్దిగా టైం కావాలి, తప్పిద్దరం చేసాం, పనిష్మెంట్ నాకైతుంది, నేను ఎవడో వాడు అసలు ఏం బాగాలేడు, నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు, నేను చెప్పుకుంటాను, ఫోన్ నెంబర్ తెచ్చిమ్మని అడిగిందంట. ఊరు పేరు ఇంటి పేరు అన్న అమ్మాయి చెప్పిందంట. తెల్లారితే మా బాబు ఫ్రెండ్ కరీంనగర్ వెళ్తున్నారు వీళ్ళు. అది గూడమ్స్ జాబ్ ఉంది కదా మేడం, రైల్వేలో వాళ్ళు రమ్మన్నారు కదా, పెద్దపల్లి గూడమ్స్కి వెళ్తున్నాడు ఈయన. వెళ్ళేటప్పుడు ఆయన ఏం చెప్పారు, మీరు హాస్పిటల్లో ఉన్నారు, డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు, ఇంకా మీకు ఎవరో బెడ్ రెస్ట్ అయితే పని చెయ్యాలి, మీరు బెడ్ రెడనే ఉంటారు, పెద్దగా లేసి ఏం పనులు చేయరు. అసలు లేసేది లేదు. అప్పుడు ఆ పిల్లోని పిలుచుకొచ్చిందే మీకు సర్వీస్ చేస్తారు, మీరు గబుకుని సరుకులు తేవడానికన్నా ఉంటారు. ముగ్గురు ఉండగా ఈ పిల్లలు మిమ్మల్ని వదిలేసి వర్క్ కి వెళ్ళారా? మీ పిల్లలు ఆ రోజు మీటింగ్, ఆ రోజు ఇంటర్వ్యూ కూడా ఉంది బాబుకి. అది గవర్నమెంట్ జాబ్ లాంటిది కదా, ఆ ఫీల్ తోటి మా మదర్ ఏమందంటే వెళ్ళమని చెప్పింది. మా మదర్ ఉన్నారు నా దగ్గర, నన్ను చూసుకోవడానికి మా మదర్ కూడా. సరేనమ్మా, ఓకే. అబ్బాయి వచ్చాడు, మీ మేనల్లుడు వచ్చాడు, వాడికి ఏమొచ్చి ఫుల్ అడ్రస్ ఈ అమ్మాయి ఇచ్చింది, ఫోన్ నెంబర్ తో పాటు
చేశాడా? ఫోన్ చేశాడా? అసలు ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ అమ్మాయికి కూడా తెలియదు. తెలీదు. ఏది ఊరు పలానా ఊరు నుంచి వచ్చి నన్ను చూసి వెళ్ళారు. మ్యాచ్ చూసి వెళ్ళారు నన్ను. కాకపోతే మ్యాచ్ చూసి వెళ్ళారు కాబట్టి ఆ అబ్బాయి ఫోన్ నెంబర్, ఆ పెళ్లి కొడుకు ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు ఎవరి ద్వారా అయినా, లేకుంటే నేను చనిపోతా. ఎందుకు అలా అమ్మా నాన్న అడిగితేనే సరిపోద్ది కదమ్మా. రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్తున్నాడు ఈయన చెప్పడమే మేడం, ఇది ఒక్కసారి వినండి. అట్లాగే భలే వాళ్ళకి తింటాం కానీ ఎక్కడికెక్కడ డౌట్లు విపరీతం పెద్ద పెద్ద డౌట్స్, అది అందుకని కొంచెం ఓకే అమ్మా చెప్పండి. అయితే ఆ అమ్మాయి ఈ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పింది. అమ్మాయికి తప్పు జరిగింది అన్ని వాళ్ళ పేరెంట్స్ కి తెలుసు కదా మేడం. హౌస్ లో ఫాస్ట్ గా పెళ్లి చేస్తున్నారు కదా ఫాస్ట్ గా. రెండోది ఫోన్ ఇయ్యరు కదా, వీటితో కంటిన్యూ అవుతున్న సంగతి వాళ్ళ పేరెంట్స్ కి తెలుసు. మనం పోలీసుల కాడికి వెళ్తున్నాము, పంచాయతీ చేస్తున్నాము, గొడవలు చేస్తున్నాం, వీళ్ళిద్దరు కంటిన్యూ అవుతున్న సంగతి అమ్మాయి పేరెంట్స్ కు తెలుసు. కాకపోతే ఈ అబ్బాయికి ఏం చెప్పింది, ఫోన్ నెంబర్ తెచ్చి నేను అతనితో నేనే సెటిల్ చేసుకుంటాను బాబు, నాకు ఇప్పుడు ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం, నేను కొంత టైం తీసుకొని పెళ్లి చేసుకుంటానని నేనే చెప్పుకుంటాను, నెంబర్ కావాలందంట. వాడు ఆ రోజు పొద్దున వెళ్ళాలి. కాకపోతే నా దరిద్రం ఏమైందంటే, నేను బెడ్ దగ్గర ఉంటే అక్క నేను కరీంనగర్ దాకా వెళ్ళొస్తానంటే, ఎందుకు వెళ్తున్నాడుగా నీకేం పనిరా. నా భయం ఏంటంటే అమ్మాయి ఏమన్నా కరీంనగర్ రమ్మని వీళ్ళిద్దరు ఏదన్నా చేస్తారేమో. నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నా, మా హస్బెండ్ డిప్రెషన్లో ఉన్నాడు, నాకు అప్పుడు ఈ పెరాలసిస్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నారు. లేచి కూర్చోబెట్టే సిచ్యువేషన్ నాది. వాడే వెళ్తానంటే నేను వద్దన్నా. వాడు వెళ్తా అక్క నేను వెళ్ళి వస్తానన్నాడు. నాకు ఈ కాళ్ళు ఇవన్నీ ఈ ప్రాబ్లం ఉంది కదా, మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ బెల్ట్ వేశారు. అయితే నన్ను కూర్చోబెట్టి లేపాలంటే వీడు ఆల్రెడీ పని మీద పక్కా వెళ్ళాలి. నేనేం చేశానంటే, వెళ్తున్నాడ్రా కరీంనగర్, వాడికి ఏం పని ఉంది నీకు కరీంనగర్లో. నా భయం వల్ల ఏం లేదు మేడం, అమ్మాయి కరీంనగర్ రమ్మన్నాడేమో, ఇదేదన్నా కొత్త ట్విస్ట్ ఉంటుందేమో కనెక్ట్ అవుతారేమో అని భయపడ్డారు. నేను భయపడితే వీడికి ఏం చెప్పాడంటే, ఒరే పలానా ఊరు వెళ్ళి ఆటో, చిన్న విలేజ్ లో ప్రతి ఓడి ఇంటి పేరు ప్రతి ఓడికి తెలిసి ఉంటది. ఆటో స్టాండ్ లోకి వెళ్ళి పలానా పేరు, అతని పేరుని అడగండి. డోర్ టు డోర్ సర్వే చేశాడు. ఎంతమంది సర్వే చేశాడు? తీసుకొచ్చి నాకు ఇమ్మన్నారండి. ఎంతమంది సర్వే చేశాడమ్మా? ఎన్ని వందల ఇళ్ళు తిరిగాడు? మమ్మీ ఈ స్టోరీ నీకు తెలియదు కదా, నేను చెప్పండి. నాకు నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పాడు, ఇలా వెళ్ళురా అక్కడ ఈయన ఉంటాడు, ఆయన దుబాయ్ నుంచి వచ్చాడు, నాకు కూడా సేమ్ ప్లాన్స్ ఉన్నాయి, నేను కూడా ఫారెన్ ట్రిప్ వేద్దాం అనుకుంటున్నాను, అది ఫారెన్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను అంటే సరే అని చెప్పి నేను వచ్చి ఫస్ట్ నా వర్క్ చూసుకున్నాను. అక్కడ పెద్దపల్లిలో ఓన్లీ కాంక్రీట్ ఎక్కువ ఉంటుంది, అక్కడ చూసుకున్నాను, సైట్ మొత్తం విజిట్ చేశాను. తర్వాత లేబర్ని మీట్ అయిన తర్వాత నేను రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ ఊరు అంటే అడ్రస్ ఫోన్ నెంబర్ అతకమన్నాడు కదా, వెళ్ళారు మీరు అక్కడ. వెళ్ళి అడగంగానే నీకెందుకు, నువ్వెవరివి, నీకేం కావాలంటే, ఒక ఆయన తెమ్మన్నాడు, ఆయన తెమ్మన్నాడని మేము వచ్చాము అని చెప్పంగానే రెస్ట్రిక్ట్ చేస్తున్నారు మమ్మల్ని. ఇంకా మాకు డౌట్ వచ్చేసింది, ఇదేదో తేడాగా ఉందిరా, మనం ఇక్కడి నుంచి వెళ్దామని చెప్పేసి వెళ్ళి ఇంటికి వచ్చేసాం. తర్వాత స్టోరీ మాకు తెలిసింది ఎప్పుడంటే, మా మీదకి పోలీసెస్ కాప్స్ కాల్ చేయడం వల్ల. మీరు చెప్పండి మేడం. అయితే వీళ్ళు వెళ్ళారు, ఏదో ఎంక్వైరీ చేశారు, దొరకల నెంబర్ అయితే వాళ్ళకి ఏం లేదు మేడం. వీళ్ళు వెళ్ళి అంట అక్కడ ఏం జరిగిందో స్ట్రిక్ట్ అది తెలియదు మాకు. వీళ్ళు వెళ్ళిన ఊరు పెళ్లి కొడుకు వాళ్ళ ఊరు, సో ఆ ఊరికి అమ్మాయికి సంబంధం లేదు. అమ్మాయి వాళ్ళది మీ మేనల్లుడిది ఒక ఊరు కాబట్టి అక్కడ ఎవరో నలుగురిని అడిగారు, అక్కడ ఏదో వాళ్ళు రివర్స్ లో మాట్లాడారు, వీళ్ళు వచ్చారు, అయిపోయింది ఇక్కడతో. ఎందుకు ఎవరు ఏంటి అన్నారు. వీళ్ళకి తెలిసిన మ్యాటర్ ఏంటంటే, ఆ పెళ్లి కొడుకు కాదు, నా ఫ్రెండ్ దుబాయ్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ చేసి వచ్చాడు, మమ్మీ డాడీ నన్ను బయటకు వెళ్ళిపోమంటున్నారు కదా, ఆడికాడికి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకురా, నేను జాబు. అదేలేండి, మీ మేనల్లుడు అట్లా చెప్పాడు ఆ పిల్లోడికి, మీ అబ్బాయికి. ఈ అబ్బాయికి అలా చెప్పాడు. వీడి ఫ్రెండ్ వెళ్ళారు, ఇద్దరు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఊరు చివరికి వచ్చాక వీళ్ళని ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటో తీసుకెళ్ళి రేప్ కేసు పెట్టారు. ఎవరి మీద రేప్ కేసు? ఏమ్మా వీళ్ళిద్దరి మీద రేప్ కేసా? ఇప్పుడు కొత్తగా రేపే ఉందమ్మా, ఎప్పటి నుంచో రేప్ అవుతుంది. సురేష్ అబ్బాయి ఎవరైతే వీళ్ళిద్దరు ఫోటోలు ఎక్కడ ఉన్నాయమ్మా? ఆ పెళ్లి కొడుకు వాళ్ళ ఊర్లో ఉంటాయి. ఊర్లో కూడా ఊర్లో అమ్మ వీళ్ళు ఇప్పటికీ 1,00,000 ఫోటోలు తీసుకున్నారు, 1,00,000 రాత్రులు గడుపుంటారు వీళ్ళు. ఇప్పుడు కొత్తగా రేప్ చేసేది ఏముంది? పెట్టారు సార్, ఆ కేసు పెట్టారు. ఇంకా కట్ చేస్తే మేడం, కేసు పెట్టారు కదా, ఆ రోజు మాకు పెద్ద మనుషుల నుంచి నాకు బెడ్ మీద ఉన్న. ఎవరి మీద పెట్టారమ్మా? మా బాబు మీద, మా ఆడపడుచు మీద,
వాళ్ళ భర్త మీద, ఆ అబ్బాయి మీద, వీళ్ళ ఫ్రెండ్ మీద. అందరి మీదనా రేప్ కేసా? అంటే రేపు ఒక్కళ్ళేనండి వీళ్ళంతా ఎంకరేజ్ చేసినట్టు. encourage చేశారు. వీళ్ళేమో పెళ్ళే కుదిరిందట, పెళ్లి చెడగొట్టేశారండి. మీరు ఎంత రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారో తెలుసా? చదువుకున్న వాళ్ళు, సొసైటీ తెలిసిన వాళ్ళు అందరి మీద రేప్ కేసు పెట్టారండి అంటే ఇప్పుడు అట్లాగే నవ్వుతారు అందరూ. అందరి మీద రేప్ కేసు పెట్టాల, అబ్బాయి మీద రేప్ కేసు పెట్టారు, మిగతా వాళ్ళు వాళ్ళ క్రైమ్ ఆఫ్ పాత్ర ఎంత ఉందో వాటి మీద పెట్టినట్టు లెక్క. ఆ అబ్బాయి మీద రేప్ కేసు పెట్టి ఇలా నలుగురిని కూడా ఇరికిచ్చిందండి అని చెప్పాలి. ఇది నా రిక్వెస్ట్, దయచేసి అట్లా చెప్పండి. ఎవరెవరు ఉన్నారమ్మా వాళ్ళు కేసు పెట్టింది? ఎవరెవరి మీద? మా బాబు, అబ్బాయి A1 అండి. ఎవడు? అబ్బాయి మీ మేనల్లుడు A1. ఈ అబ్బాయి A2, A3 వాళ్ళ మదర్, A4 వాళ్ళ ఫాదర్, A5 మా బాబు. కేసు పేపర్స్ ఉన్నాయి. నువ్వు A2 ఉన్నావు? రేప్ చేసినట్టు పెట్టలా, అక్కడ ఎంకరేజ్ చేసావు, సపోర్ట్ చేసావు అని పెట్టారా? లేకపోతే రేపు పాత్రలో ఈయన కూడా ఉన్నాడా? ఏమ్మా పిల్లోడు పరువు తీస్తావు. అది అలాగని కేసు పెట్టారంట. అది 11వ నెల 28 కేసు పెడితే జనవరిలో వీడు నార్మల్ గా తల్లిదండ్రులను చూడడానికి. ఎవరు చెప్పారమ్మా ఇది రేప్ కేసు అని? ఆమె స్టేట్మెంట్ లో చెప్పిందని చెప్తున్నాను. నేను ఇంకా చూడలేదు. ఇంకా చూడలేదా? ఎప్పుడు 2022లో పెట్టిన కేసు మీ లాయర్ మీకు చెప్పలేదా? కేసు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయలేదా మీకు? మా కేసు ఎక్స్ప్లెయిన్ చేసి ఏం కేసు మీద? అది రేప్ కేసు. మోడెస్టీ ఆఫ్ ద ఇన్సల్టింగ్ ఉమెన్స్ మీద వల్గర్ గా బిహేవ్ చేయడాలు ఇవ్వండి రేప్ కేసు. 354 354 అదే మోడెస్టీ ఆఫ్ ఉమెన్. మీరేంటి వీళ్ళు క్రైమ్ పెంచేస్తున్నారు, వీళ్ళు క్రైమ్ మీరు పెంచేస్తున్నారు అందులో ఉన్నదానికంటే. తర్వాత ఏమైనా యాడ్ చేశారేమో చూద్దాం. తర్వాత ఏమైందమ్మా? అది 11వ నెలలో 11వ నెల 28 కేసు అయింది సార్. అమ్మాయి వెళ్ళి పెట్టింది వీళ్ళ మీద. 28 నవంబర్ 2020 నవంబర్ లో పెడితే అబ్బాయిని ఊరికి వెళ్ళిన పిల్లోడిని జనవరి 11 అరెస్ట్ చేశారు. డైరెక్ట్ అబ్బాయిని పిఎస్ కి తీసుకెళ్లిపోయి డైరెక్ట్ ఇంకా అదే రోజు కోర్టుకు పంపించేసారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎస్ఐ గారు మాకు ఫోన్ చేశారు, మీ బాబుని తీసుకొని రండి, మీ బాబు ఏం లేదు జస్ట్ ఒక సంతకం పెట్టాలన్నారు. మీకు ఇంత స్టోరీ ఉందని తెలియదు? తెలియదు, అసలు స్టోరీయే తెలియదు. అన్న తర్వాత మేము విలేజ్ లో ఎవరైతే పెద్ద మనిషి ఉంటాడో నక్క రవి అనే టైంతో మాట్లాడాము. ఏమండి మీరు అప్పుడు అమ్మాయి కేసు వీళ్ళు ఏదో ఫోటో తీశారు అది ఇదని డబ్బులు కూడా తీసుకున్నారు కదా, సెటిల్ చేస్తాం. ఇక్కడ ఇంకోటండి, అబ్బాయి వాళ్ళకి ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది మాకు, ఆ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు ఆ కేసు పెట్టరంట అని ఈ మధ్యవర్తి డబ్బులు తీసుకున్నాడు. బై హ్యాండ్ క్యాష్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మళ్ళీ కేసు పెట్టించాడు. ఈయన వ్యాపారం ఏంది అంటే ప్రతిరోజు డబ్బులు ఇవ్వాలి. అటు ఇటు 2 వైపులు తీసుకుంటాడా? 2 వైపులా. ఇప్పుడు నువ్వు నీకు ఈ రోజు చెప్తే ఈ రోజు నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, నువ్వు ఇవ్వలేదనుకో వాళ్ళకి వెళ్ళి చెప్పి వాళ్ళ నుంచి తీసుకోవడం, మీకు సపోర్ట్ చేసి వాళ్ళని వదిలేదు. ఇదేదో ఒకటి జరిగింది. తర్వాత డైరెక్ట్ అబ్బాయి జైలుకి వెళ్ళిన తర్వాత మాకు భయం వేసింది. ఘోరంగా ఏంటంటే ఇంకా సడన్ గా ఈయనను కూడా సంతకమని పిలిచి పంపించేస్తారేమో. వెళ్ళాడా బాబు అసలు అక్కడికి? మీ అబ్బాయి వెళ్ళలేదు. యాంటిసిపేట్ బెయిల్ వేసుకున్నాం. బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినప్పుడు కూడా మిగతా అందరికి వేసారమ్మా. తర్వాత A2 A3 A4 అందరూ బెయిల్ వేసుకున్నారు. అందరూ బెయిల్ వేసుకున్నారు. అందరూ బెయిల్ తెచ్చుకున్నారు సార్. బెయిల్ అయిపోయింది. ఆ అమ్మాయికి అదే ఆ బెయిల్ వాడు జైల్లో రాకముందు వచ్చిన తర్వాత మొత్తానికి అమ్మాయికి పెళ్లి అయిపోయింది, వేరే పెళ్లి చేసుకుంది, పిల్లలు కానింది. ఈ కేసు ఇట్లా నడుస్తుంది. ఊర్లో నుంచి మాకు పెద్ద మనుషుల నుంచి ఈ మధ్యవర్తులతో ప్రయత్నం ఏంటంటే ఈ కేసు రేప్ కేసు కింద పెడతాము, ఆ కేసు కింద పెడతాము. సెటిల్మెంట్ అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశంలో? అమ్మాయి బాబాయి ఏదో డబ్బు ఖర్చు అయిందంట, వాళ్ళకి ఆ డబ్బు ఇస్తే కనుక సెటిల్ చేసుకుంటారు. మరి అమ్మాయి కూడా ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ కి వస్తుందమ్మా, అది కేసు కోర్టుకు వెళ్తుందా? అమ్మా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారా వేరే అబ్బాయి? ఆ ముందు అబ్బాయి చెడిపోయినందుకు ఖర్చులు ఇమ్మంటున్నారు. ఎంత అడుగుతున్నారు? అది 5 లక్షల దాకా అడుగుతున్నారు. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకున్నోడికి తెలుసా మీ మేనల్లుడికి అమ్మాయికి మధ్యన ఉన్న కథ? అది మనకు తెలియదు. తెలియకుండా ఉంటుందా సార్? పిల్లలు అమ్మాయికి ఏమన్నా? ఒక అమ్మాయి మేడం, పాప కూడా పుట్టింది. ఇంకా తెలుసుడే ఉంది అన్ని కానీ. సరే మేడం చెప్పినాను. నీ జాబ్ సంగతి ఏంటి ఇప్పుడు? ఫ్రమ్ పాస్ట్ 9 years నుంచి నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. 2014 పజాన్స్లో వర్క్ స్టార్ట్ చేశాను. తర్వాత డామినోస్కి. మ్యారేజ్ అయిందమ్మా మీకు? లేదు. రైల్వే జాబ్ ఏమైంది?
అది యాక్చువల్గా జనవరిలో ఫింగర్ ప్రింట్స్కి వచ్చారు మేడం. ఆ ఫింగర్ ప్రింట్స్కి వచ్చినప్పుడు ఆయనేమో జైల్లో ఉన్నాడు, ఈయన బెయిల్ మీద ఉన్నాడు. ఇద్దరిని రిజెక్ట్ చేశారు. ఇద్దరు రిజెక్ట్ అయిపోయిన తర్వాత ఈయన డిప్రెషన్కి వెళ్ళాడు. ఈయనకి యాక్సిడెంట్ అయింది, ఆ హెడ్ అంతా పగిలిపోయింది. ఆ కళ్ళు తీసి ల్యాబ్లో పెట్టారు 6 నెలలు. ఈ మధ్య సర్జరీ అయింది. రీప్లేస్ చేసేసారు అంటే లెఫ్ట్ సైడ్ నాకు అది తెలియట్లే, ఇటే చూస్తున్నాను. అదంతా హెయిర్ తో కవర్ అయిపోయింది. ఇక్కడ వరకు 218 స్టిచెస్ పట్టు, 2 ఆపరేషన్స్. ఆర్టీఏ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. అది అట్ 2 AM యాక్సిడెంట్ అయిందా? ఎర్లీ మార్నింగ్, రైనీ సీజన్, ఫుల్ రైనీ సీజన్. నువ్వు బైక్ మీద ఉన్నావు? ఎలక్ట్రిక్ బైక్. కేసు అయిన తర్వాత ఆ రోజు నైట్ ఈ కేసు విషయంలో మా హస్బెండ్ ఏంటంటే, కొంచెం మేమిద్దరం బయట అవేర్నెస్ తిరిగే వాళ్ళం, మనం మంచి చేస్తే ఇలా అయింది, కేసులో ఇరుక్కున్నాడు వీడు, అట్లా ఆ డిప్రెషన్ మా ఇద్దరిలో మెయింటైన్ అవుతుంది మేడం. కొంచెం పోలీసులు కూడా ఆ టైంలో మమ్మల్ని డబ్బుల కోసం, ఈ పెద్ద మనిషి అనైనా వాళ్ళు కొంచెం వాల్యూస్ ఉన్న వాళ్ళని హెరాస్ చేయండి, డబ్బులు ఇస్తారంటే పోలీసులు కూడా అదే రకంగా మమ్మల్ని మీకు అన్నీ తెలుసు, పిఎస్కి పిలిచి సీప్గా మాట్లాడడం, మీకు అన్నీ తెలుసు, మీ అబ్బాయి ఎలా వెళ్ళాడు, పెళ్లి చెడగొట్టడానికి వెళ్ళాడా, అలా పంపించారా, మీరు చేసే అవేర్నెస్ ఇది, ఇట్లాంటివి మేము తట్టుకోలేకపోయామన్నమాట. ఇంకా అది మా బాబు కనపడ్డప్పుడల్లా మా వారు రోజు నీ మూలానే మమ్మీ నేను సఫర్ అవుతున్నాము, మాకు అలవాట్లు లేవు, మమ్మీ ఒక సొసైటీకి ఆన్సర్గా ఉంది, నేను అసలు డ్రింక్ స్మోక్ అలాంటివి నేను దగ్గర రానివ్వను, అలాంటి వ్యక్తులంటే నాకు నచ్చరు, ఇలాంటి ఫ్యామిలీని పోలీస్ స్టేషన్ దగ్గర ఈయన ఊరికే విసుక్కుంటుండేవాడు. ఇసుక్కోవడం ఒక మదర్ గా నేను తట్టుకోలేకపోయేదాన్ని. ఇంకా అడిగితే ఎవరినన్నా లాయర్ ని పెట్టి చేపించండి, ఎవరికన్నా అడుగుదామంటే నువ్వు వెళ్ళొద్దు, నీ కొడుకు వెళ్ళి ఒక అమ్మాయి పెళ్లి జరుగుతాం, మనకుంది ఆ ముద్ర, మన పిల్లలు అలా అలాంటి వాళ్ళ అని రోజు ఇదే బాధని, నేను డిప్రెషన్ కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. చెప్పాలంటే ఒక్క ఎదవని కాపాడటం గురించి మొత్తం మీ కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోయింది. ఒక్క ఎదవని, వాడు నిజంగా ఎదవ. మీ అబ్బాయి మీద అంత సీరియస్ కేసు ఏమీ కాదు, అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఏ ఉమెన్ కేసు అమ్మా. అది కొంచెం చిన్న కేసు, అదే చిన్న కేసు పెద్ద కేసు, రేప్ కేసు కాదు. మీరు దాన్ని పెద్ద కేసు నుంచి ఆ అబ్బాయి గురించి అదంతా మాకు తెలియదు, కానీ ఈ అబ్బాయిని మళ్ళీ అబ్బాయి డిప్రెషన్ కి వెళ్తే నేను మళ్ళీ మీ దగ్గరికి తీసుకొచ్చాను సార్. ఒకసారి 2 years అయింది. నేను అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర ఉన్న హాస్పిటల్ కి తీసుకొచ్చాను, మెడిసిటీకి వచ్చాను సార్. నేను వచ్చి బాబుని ఆ రోజు తీసుకొస్తే మీరు మాట్లాడారు, ట్రీట్మెంట్ అక్కర్లేదమ్మా, సెట్ అయిపోతారు, ఏముంది. బాబు బానే ఉన్నాడు, హెడ్ ఇట్లా అయినా కూడా తేరుకున్నాడు, కానీ చాలా ఖర్చు ఎక్స్పెన్స్ అయింది, అంత ఏదో జరిగింది. ఎందుకు వచ్చారు మేడం? మీకు అడ్వకేట్స్ ఉన్నారు, కేసు నడుస్తుంది, ఏం చెప్దామని స్టేజ్ మీద? నాకు ఈ స్టేజ్ మీదకి ఎందుకు వచ్చానంటే మేడం, మా హస్బెండ్ ఏ లాయర్ కాడికి వెళ్ళినా ఇది నీ కొడుకని నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు, ఏ లాయర్ని సంప్రదించనివ్వట్లేదు. ఈయనేమో ఎంబీఏ మళ్ళీ తీసుకొచ్చి బాబు కోసం నేను ఎంబీఏలో జాయిన్ చేశాను, ఎంబీఏ కంప్లీట్ అయింది. ఇప్పుడు 3 యూనివర్సిటీలకి అవుట్ ఆఫ్ కంట్రీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా సెలెక్ట్ అయ్యాడు. ఈ కేసు ఉందని చెప్పి వాళ్ళు కూడా తీసుకోవట్లేదు, కేసు కొట్టేసుకోమంటున్నారు. అది మొన్నే ఛార్జ్షీట్ వేశారు. అక్కడ లాయర్ని అడిగితే అమ్మాయిల కేసులు ఇలాగే ఉంటాయి, వాదియడానికి వస్తుందో రాదో ఆ లాయర్కి నాకు తెలియదు, ఎక్స్ప్లెయిన్ చేయనియట్లేదు. మా వారినేమో అడ్వకేట్ని ఎవరన్నా అడుగుతారు, నిరంజన్ రెడ్డి సారు, శ్రీకాంత్ రెడ్డి సార్, అందరు నాకు తెలుసు అంటే ఏమని చెప్తావు వెళ్ళి అని చెప్తుండ్రు. నాకేం లేదు మేడం, మా బాబు ఒక్క కేసు మీరు వాదించి ఈ షో తరపు న్యాయం చేయండి మేడం, మీకు కాళ్ళు పట్టుకుంటా. మీరంటే నాకు చాలా అభిమానం మేడం, నేను చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతుంటాను, మీ ప్రోగ్రామ్స్ చూస్తుంటాను. సార్తో అయితే నాకు మీటింగ్స్, మేము ఒక 2-3 ప్రోగ్రామ్స్ సార్తో కూడా కలిసి చేశాను. నాకు మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ఇన్విటేషన్ పంపిస్తే మహిళా అవేర్నెస్ వాళ్ళ జోన్ నుంచి నన్ను పంపించారు సార్ ప్రోగ్రామ్ కూడా. ఈ కేసుతో నేను చాలా సార్లు సఫర్ అయ్యి ఒకసారి సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాను నేను.
ఆ ఊర్లో వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మేము అడ్వకేట్ పెట్టుకుంటాం అంటే ఏ ప్రూఫ్స్ ఉన్నా మేము తక్కువ క్యాస్ట్ వాళ్ళం, మాకు డబ్బులు ఇస్తేనేనని అమ్మాయి బాబాయ్ చాలా ఆర్గ్యుమెంట్ చేయడం, నిన్న కూడా ట్రెట్ కాల్ లాగా చేయించాడు మేడం. నువ్వేం చేయలేవు, నీకు 100 మంది కలెక్టర్. ఎవరు చేసే థ్రెట్ కాల్? అమ్మాయి వాళ్ళ బాబాయ్ ఒక మధ్యవర్తితో చెప్పాడంట, ఆమె ఏం చేయలేదు, ఆమె వల్ల ఏం కాదు, ఈ కేసు నేను చాలా వాళ్ళకి కావరాలు బాగున్నాయి, అహంకారం బాగుంది, ఇంకా కొన్ని రోజులు తిప్పుదాం, ఇంకొక కొన్ని కేసులు వేసి అన్నారంట. నాకు భయం అది, నేను ఏ అడ్వకేట్ నాకు తెలుసు మేడం. కాదు, ఇప్పటి వరకు మీరు ఒక అడ్వకేట్ ని కలవకపోవటం అనేది కొద్దిగా. ఈ రోజు కూడా బెయిల్ వేసుకున్నారు కదా యాంటిసిపేట్, తర్వాత కూడా వాళ్ళు అడ్వకేట్ ఉన్నారు, వాళ్ళకి ఫీజులు అవుతాయని వాళ్ళు. ఫీజులమ్మా, ఫీజుల గురించి ఆలోచన అంటే పెద్ద ఎక్కువ ఫీజులు ఉంటాయి సార్. మేడం మీకు కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుందరు, అస్సలు టెన్షన్ తీసుకోకండి, కూల్ ఉండండి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది అనేది మీరు నేను చాలా 2-3 చోట్లకి మనము వేదికల మీదకి వెళ్ళాము, ప్రసంగించాము. నా ప్రసంగాన్ని కూడా మీరు విన్నారు, అది నాకు గుర్తుంది. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అందరికీ ఆశ్చర్యం, మొదటి నుంచి ఇప్పటి వరకు మా అందరికీ ఆశ్చర్యం కలిగేది ఏంటంటే అసలు కొడుకుల స్థానాల్లో మేనలను పెట్టుకుని చూసుకోవటం ఏంటి అనేది. అంటే అంత స్థాయి ప్రేమను పెంచుకున్నారు, దగ్గరుండి చదివించారు. దగ్గరుండి చదివించినందుకు మాకు ఈ శాపం అంటే కనుక, దగ్గరుండి చదివించినందుకు ఆ అబ్బాయి మీకు ఎటువంటి రుణం తీర్చుకున్నాడు అనేది ఇక్కడ ప్రశ్న. ఏం రుణం తీర్చుకున్నాడు వాడు? ఈరోజు మీరు ప్రశ్నించాలి, అడగాలి అంటే కనుక అసలు ఆ అబ్బాయిని అడగాలి. ఏంటి మీ అందరి జీవితాన్ని సర్వనాశనం చేశాడు. మీరు ఆ అమ్మాయిని అంటున్నారు, ఇప్పుడు ఆ అమ్మాయి ఇలా అండి అలా అంటున్నాడు. ఈక్వల్గా మీకు ఒక కథ వినిపించాడు. ఆ అబ్బాయి మొదటి నుంచి ఇప్పటి వరకు ఒక కథ వినిపించాడు. ఆ కథను మీరు అందరూ గుడ్డిగా నమ్మారు అంతే. ఆ అమ్మాయి సైడ్ ఆఫ్ ద స్టోరీ అనేటటువంటిది ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఎవరూ వినలేదు. ఓకే, ఇప్పుడు అయిపోయింది, ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటండి డాక్టర్ గారు అంటే, ఇక్కడ మీ మంచితనం ఎప్పుడైతే మీ హస్బెండ్ ముందు నుంచే వార్నింగ్ ఇచ్చాడు, అమ్మ నువ్వు దూరంగా ఉండు, ఇది మనకి చేతులు కాలేటటువంటి వ్యవహారము, ఇవన్నీ ఎందుకు మాట్లాడాడంటే 2 కారణాలు. ఒకటి, మన ఇంట్లో మనం మన పరిస్థితులు చక్కదిద్దుకుందాం, మన పిల్లల్ని కాపాడుకుందాం, మన భవిష్యత్తు మనం చూసుకుందాం. మీరు సామాజికవేత్త, మీరేమనుకున్నారంటే అరే నా కొడుకులు ఎంతో ఆ అబ్బాయి కూడా అంతే అనుకున్నారు. కానీ అక్కడ జరిగినటువంటిది ఏంటంటే ముందస్తునే మీరు వాళ్ళ కుటుంబంలో శత్రువు అయిపోయారు. మీ భర్త అవ్వలేదు కానీ మీరు శత్రువు అయిపోయారు. అరే ఇదేంటి ఈవిడ మా అబ్బాయిని అతి కష్టం మీద అమెరికానో ఆఫ్రికానో అక్కడికి ఇక్కడ పంపించుకోకుండా మన కళ్ళెదురుగుంటా పెట్టుకుని వాడి చేతి ఏదో కిరాణా షాప్ పెట్టుకుని ఇచ్చేద్దాం అనుకుంటే ఈవిడ అక్కడికి ఇక్కడికి పంపించాలి అని చెప్పి, అంటే ఇప్పటికీ కూడా మీ మీద వీళ్ళందరికీ ఒక నెగిటివిటీ క్రియేట్ అయింది. ఏది ఆ అమ్మాయి తరపున వాళ్ళకే నేను అనట్లేదు, మీ మేనల్లుడు తరపున వాళ్ళకు కూడా ఒక నెగిటివిటీ క్రియేట్ అయిపోవటం వల్ల ఈరోజు మీరు చేసినటువంటి సహాయానికి ఈరోజు మీరే మీ చేతులు కాల్చుకుని ఒంటరిగా పోరాడే పరిస్థితి వస్తుంది. ఎవరున్నారు? ఎవరు రావట్లేదు ముందుకి. ఎవరు రాకపోగా అమ్మాయి కేసులో వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులకి ఆ అబ్బాయికి అందరికి బెయిల్ ఖర్చులు మేమే పెట్టుకున్నాం. తర్వాత మళ్ళీ మా ఆడపడుచు అనే మాటలు ఏంటంటే, నువ్వు వచ్చి నీ కాలు మంచిది లేదు, నువ్వు వచ్చి మా కుటుంబంలో నువ్వు కాలు పెట్టావు కాబట్టి మాకు ఇవన్నీ జరిగినాయి అని తిట్టారు నన్ను. అది తిట్టడమే కాకుండా వాళ్ళ భర్త అంటాడు, నీ కొడుకు ఆ ఊరు వెళ్ళకపోతే వాళ్ళు కేసు పెట్టరు, మేము వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నాము, నీ కొడుకు ఆ ఊరు వెళ్ళాడు కాబట్టి కేసు పెట్టారు, ఇవన్నీ భరించడమే కాదు మాకు నష్టపరిహారం కూడా కట్టవు 10 లక్షలు అన్న. వీళ్ళకి కట్టాలంటే నష్టపరిహారం? అతి మంచితనానికి కూడా విలువ లేదమ్మా ఈ రోజుల్లో. అసలు ఇంకా తిట్లు కూడా మామూలు కాదు మేడం, నాకు రావు. అమ్మా ఒక్క 2 నిమిషాలు వినండి అమ్మా. మేడం చెప్పినట్టుగా, రమ్య మేడం చెప్పినట్టుగా పెద్ద కేసు కాదు. నిజంగా పోరాట పటిమ ఉండి మీరు నిలదొక్కోగలిగితే కనుక ఇందులోంచి మీరు చాలా సానుకూలంగా ఈజీగా బయటపడచ్చు. అంతవరకు అయితే మేడం నమ్ముకుంది. కానీ ఇక్కడ మీకు ప్రధానంగా కావాల్సింది ఈ పోరాటంలో ఏంటంటే, మీరు ఏకాకులుగా ఉన్నారు, ఒంటరి పోరాటం చేయాలి, మనోధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కలిగినటువంటి ఆశ్చర్యం ఏంటంటే, చచ్చిపోవాల్సినటువంటి మీ అబ్బాయి ఈ రోజు బ్రతికి ఇక్కడ కూర్చున్నాడు. ఆ అబ్బాయి అంటే ఆ ముందు రోజు ఒక విషయం జరిగింది మేడం. నైట్ అన్నం తినేటప్పుడు మా హస్బెండ్ నేను అడిగాను ఈ కేసు విషయం గురించి. వాళ్ళ అక్కయ్య ఇదే మాట తిట్టింది మేడం. అడిగితే ఈయనకి ఆ ముందు రోజు అన్నం తినేటప్పుడు అన్నం ఎందుకు తింటున్నావురా కొద్దిగా అరిసాడు అనమాట, కోప్పడ్డాడు. ఎందుకంటే అసలు ఆయన సిస్టంలో మనం బ్రతకలేము వాస్తవానికి. అంత మంచి సిస్టం, చాలా డిసిప్లిన్, అంత క్రమశిక్షణ. అంటే ఆయన రూమ్ ఎప్పుడు ఆయన నీట్ గా పెట్టుకుంటాడు, ఆయన బట్టలు ఎప్పుడు ఒక కర్చీఫ్ ఒకరికి గిఫ్ట్ ఇస్తే ఆయన ఆ కర్చీఫ్ని వాళ్ళ వాల్యూ కోసం అంత పవిత్రంగా ఉంచుకుంటాడు. మా సిస్టర్ ఒక వాచ్ పంపించింది డాక్టర్, అది వేసుకోడు.
అది నాకే తుడిసి అక్కడ రోజు పెట్టుకుంటాడు. తుడుస్తాడు. ఇంకా ఇందులో పెద్ద విషయం ఏంటంటే వీళ్ళిద్దరు నాకు ముందు పెళ్ళి ఈ పిల్లలు ఆయన పిల్లలు మేడం, ఆయన పెళ్లి చేసుకుని 16 సంవత్సరాలు పిల్లలు కనలేదు, వీళ్ళనే పెంచుకుంటున్నాడు. ఈయన ఇప్పుడు మీ సెకండ్ హస్బెండ్ అండి? ఎన్ని ఇయర్స్ అయింది ఎన్ని చేసుకొని? 16 సంవత్సరాలు అయింది. ఫస్ట్ హస్బెండ్ విడాకుల? ఇక్కడ ఏంటి ఇష్యూ అంటే ఆయనకి మేమేం చేయలేకపోయామని నా బాధ అండి, నా డిప్రెషన్ ఇది. అతను మా అమ్మాయిని అమెరికా పంపించి 60 లక్షలు పెట్టి చదివించాడు మేడం. లోన్ తీసుకుంటే పెళ్లి చేసేటప్పుడు వాళ్ళు మన అమ్మాయిని లోన్ కట్టమంటే వాల్యూ ఉండదు, నేనే కట్టుకుంటాను నా కూతురుదని. ఆమెకి ఈ రోజుకి కాళ్ళు కడుగుతాడు, నేర్పాలి. ఈయనకు కూడా బట్టలు, ఈయన క్రాప్ దూవడం ఆ సిస్టమ్ అనమాట. కానీ ఆయన చెప్పాడు మా వాళ్ళతోటి చాలా రిస్కులు ఉంటాయి, వాళ్ళు చదవాలని మాత్రం నువ్వు కోరుకోకు, వాళ్ళు చదవరు, వాళ్ళు అలాగ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, అలా వదిలేసేయం. వీళ్ళ కుటుంబ సభ్యుల గురించి అతను వార్న్ చేస్తే ఒక అనుకోవచ్చు, మా కుటుంబంలోనే మంచి వాళ్ళు లేరు తస్మాత్ జాగ్రత్త అనుకుంటే కానీ అని చెప్పినా కూడా, అంటే ఇక్కడికి ఎంత బాధగా ఉందంటేనమ్మా, అతనికి అసెస్మెంట్ తెలుసు. అంత డిసిప్లిన్డ్ పర్సన్కి మనుషుల యొక్క ఫేస్ రీడింగ్, మనస్తత్వాల యొక్క రీడింగ్ అతనికి బాగా తెలిసే ఉంటుంది. కుక్కను సింహాసనం ఎక్కించవచ్చు కానీ అన్నట్టుగా ఆ సామెతలో ఏంటంటే, ఆయనగో నువ్వు దగ్గరుండి నీ కొడుకు అన్నట్టుగా చూసుకుంటున్నారు, మీరు ఉత్సాహంతో ఉండుంటారు. అప్పుడు బహుశా ఏంటంటే మీ భర్త యొక్క మంచితనం కానీ ఆ కుటుంబానికి ఏదన్నా చెయ్యాలి ఐ అండర్స్టాండ్ అమ్మా. కానీ ఇక్కడ ఏమైంది అంటే, ఎక్కడైతే మీరు పట్టుకుని బాగు చేయడానికి ట్రై చేశారో అక్కడి వరకు మీకు 100కి 100 మార్కులు పడినాయి. ఎప్పుడైతే కనుక ఇంకెక్కడితో ఇంకా చాలు, వాడు చేతకాకి వెనక్కొచ్చి వెనకట్ల కిరాణా షాపు పెట్టుకున్నాడు, భార్య భర్తలు వాళ్ళు ఏదో ఉన్నారు, అయినా కానీ అక్కడ ఉండటం, అక్కడ ఆపోజిషన్ కూడా కరెక్ట్ కాలేదు అనేటటువంటి దాంతో మీరు ఒక మెట్టు ఎక్కారు చూడండి. అక్కడి నుంచి మీ హస్బెండ్ కూడా మీకు వ్యతిరేకం చేసుకున్నారు. అందుకని నేనేం చెప్పలేను. అక్కడి వరకు మీకు ఫుల్ మార్క్స్ పడినాయి, అందులో డౌట్ లేదు. ఇదేంటి నా మేనల్లుడిని కూడా సొంత బిడ్డలా చూసుకుంటుందంటే కనుక వాళ్ళ యొక్క మనస్తత్వం తెలిసి, వాళ్ళ మనస్తత్వం అంతా ఇప్పుడు బయటపడింది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి సైడ్ ఉన్న వాళ్ళే మీ శత్రువులు కాదు, మీ మేనల్లుడి సైడ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా, మీ హస్బెండ్ మేనల్లుడి వాళ్ళు కూడా శత్రువులే. నువ్వు ఇప్పుడు నా కంపెన్సేషన్ ఇయ్యి, వీళ్ళ జీవితాన్ని చెడగొట్టావు, నీ కొడుకు వాళ్ళతో పాటు ఎందుకు వెళ్ళాడు, అక్కడికి వెళ్ళటం ఎందుకు, మీదే తప్పు అని చెప్పి మేము మీ దగ్గర వసూలు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తాం. అంటే మీ భర్త యొక్క బాధ ఏంటంటేనమ్మా, యూజువల్గా సహజంగా డిసిప్లిన్, ఇప్పుడు కోర్టు లేదు, లాయర్లు లేదు, ఎక్కడికి పోతావు, ఎవరి ముందు మొహం ఎత్తుకుని తిరుగుతావు, ఏం చేసా సోరన్సో వాళ్ళ అబ్బాయి తప్పు చేశాడని చెప్పి వాళ్ళని అడుగుతావా, ఇది పాక్కుపోదా, 4 దిక్కులు పోదా, పరువు పోద్దా అనేది ఉద్దేశంతో లాయరు లేదు, ఏమీ లేదు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, అమెరికా లేదు, ఏమీ లేదు, కాలం ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అనే ఉద్దేశంతో అతను ఒక విధమైనటువంటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారని అనిపిస్తుంది నాన్నగారు. అనడం కూడా అదే అంటున్నాడు మేడం. ఏమని అంటే, ఏ లాయరు లేదు, ఏది లేదు, వాడిని వదిలేస్తే ఇంకంతే. ఆ రోజు నీకు చెప్పాను వాడిని కాపాడు, వాడేమన్నా వీడి మనస్తత్వం కూడా హెల్పింగ్ ఉంటుంది నీలాగే, వాళ్ళకి చేస్తే ఏదన్నా వాడు ఏదన్నా గొంతులోకి దించుతాడేమో నాకు డౌట్ వచ్చింది, మీరు వినలేదు. మీరేంటంటేనమ్మా సముద్రంలోకి మీరు వెళ్ళారు, ఆ కెరటంలోకి ఆ అబ్బాయి చేయి పట్టుకుని వెళ్ళారు, ఆ అబ్బాయిని ఆడు తోడు పంపించాడు, ఆ దుర్మార్గుడి తోడు, జరగకూడదు అంతా జరిగింది. వాళ్ళిద్దరు దొందే, వాళ్ళిద్దరు క్యారెక్టర్లెస్. ఆ అమ్మాయి మనం మాట్లాడలేదు, మీరు మాట్లాడలేదు, ఆ అమ్మాయి వ్యక్తిత్వం కూడా కరెక్ట్ కాదు, వీడికి వ్యక్తిత్వం కూడా కరెక్ట్ కాదు, వీడు ఒక్కడి స్టోరీయే మీరు విన్నారు. మీరు చేసినటువంటి తప్పు ఏంటంటే, ఆ అబ్బాయికి మీ పరిధులు మించి సహాయం చేయడం ఒక్కటే తప్పు కాకుండా, ఆ అబ్బాయి ఒక్క వర్జన్ ఒక్కటే విని, అరే వీడు అన్యాయం అయిపోతున్నాడు, ఆ అమ్మాయి మోసం చేసేస్తుంది అని చెప్పి మీ అబ్బాయిని కూడా వాడి సపోర్టింగ్ గా పంపిస్తూ, అసలు సిసలైనటువంటి కథ తెలుసుకోకుండా సపోర్టింగ్ గా పంపిస్తూ ఈ రోజు మీ 2 చేతులు మీరే నరుక్కున్నట్టు అయిందమ్మా. ఇక్కడ ఇది ఖచ్చితంగా మీ హస్బెండ్ యొక్క స్థానంలో నేను నిలబడితే కనుక అతను పడేటటువంటి బాధకి పూర్తిగా మనం సానుభూతి చూపెట్టాలి, సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అతనికి నచ్చనటువంటి పని, మీరు ఎందుకు అంత అత్యుత్సాహంతో ముందుకెళ్ళారు అనేది అర్థం కానటువంటి అంశం. అమ్మా ఇప్పుడు ఈ సభాముఖంగా ప్రేక్షకులందరికీ కూడా మనం చెప్పేది ఏంటంటే, ఈ కలికాలంలో సహాయం చేయాలన్నా కూడా ఆచితూచి అడుగేస్తూ సహాయం చేయాలి. మన నాశనానికి మన వినాశనానికి చేసుకుంటూ అవతల వాళ్ళకి సహాయం చేసే మంచి చేయటానికి ముందుకు పోతే కనుక ఇదే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను మీ అందరి గురించి ఒకే మాట చెప్తానమ్మా, ఐకమత్యం ఒకటి కావాలమ్మా, మనోధైర్యం ఒకటి కావాలి. ఏది మీ అబ్బాయికి అంత యాక్సిడెంట్ అయ్యి స్కల్ రీప్లేస్మెంట్ అయ్యి 213 కుట్లు పడినటువంటి అబ్బాయి ఆ కుర్చీలోంచి లేచి ఇక్కడ మీ పక్కన కూర్చుని మిమ్మల్ని ఓదారుస్తూ, అమ్మ జరగవలసింది ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది, నువ్వు ఏడవద్దమ్మా అని చెప్పి ఆ అబ్బాయి మీకు ధైర్యం చెప్పాడు. ఇంతకు ముందు మొత్తం మీ కుటుంబానికి, అన్ని కుటుంబాలకి మీరు ఒక పిల్లర్ కింద నిలబడ్డారు. ఈ రోజు మీ బలహీనత అంటూ ఏదన్నా ఉంది అంటే కనుక మానసికంగా మీరు అధైర్యపడటం ఒక్కటే ఇక్కడ ప్రధానమైనటువంటిది.
ఆ ధైర్యాన్ని మీరు మళ్ళీ పెంపొందించుకోవాలి. ఇక్కడ పోరాడకపోతే ఎందుకమ్మా? మేడం చెప్పారు సాదాసీదా కేసు, లేదంటే నార్మల్ కేసు, ఫైట్ చేస్తే గెలవగలిగేటటువంటి కేసు. ఎంత దూరం వచ్చిన తర్వాత మీరందరూ చేతులు ఎత్తేసి మా వల్ల అవ్వదు, మీరు చేయండి అంటే కనుక ఎందుకు అవ్వదు? ఎందుకు అవ్వదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇంకొక విషయం ఏంటంటే మేడం, వీళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాళ్ళ మదర్కి వాళ్ళది కూడా డిసిప్లిన్ ఉండే ఫ్యామిలీ. ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఒరే నీతో తోడొచ్చిన పాపానికి నాకు బ్రెయిన్ స్ట్రోక్ మా మదర్కి వచ్చిందని వాడు వచ్చి ఒక 10 రోజులు ఉండి తలదాసుకోవడం, వాడి బేల్కి, వాడి ఖర్చులకి, వాడి మదర్ ట్రీట్మెంట్కి, మా హస్బెండ్కి తెలియకుండా దొంగతనంగా నేను డబ్బులు అప్పులు చేసుకోవడం, వాడికి కూడా పెట్టుబడులు పెట్టడం, వీటన్నిటికి ఫలితం లాస్ట్కి మాడపడుతు నువ్వు చచ్చిపోవని. సరేనమ్మా అమ్మ, ఇప్పుడు అనవలసిన వాళ్ళందరికీ అవకాశం ఇచ్చిన తర్వాత అనకుండా ఎవరూ పోడరమ్మా, అర్థమైందా? మీ 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 స్థిరత్వాన్ని మొత్తం డ్యామేజ్ చేస్తారు. మీ దగ్గర ఉండే ప్రతి రూపాయి పిండి ఆరేస్తారు. ఈరోజు వాళ్ళందరూ ఆశపడేటటువంటిది ఒకటి ఏంటంటే కనుక మీరు చేయనటువంటి తప్పుకి మీ దగ్గర నుంచి ఎంత వసూలు చేయాలంటే అంత వసూలు చేసి మిమ్మల్ని రోడ్డు వేయటమే వాళ్ళ టార్గెట్. ఎదురుబెదురు కూర్చుని నీకెన్ని లక్షలు కావాలని అడిగితే కనుక ఏ కేసు ఉండదు. నిజంగా వాస్తవానికి ఇదంతా డబ్బుల గురించి ఎదిగేటటువంటి అంశం. సో నేను చెప్పినట్టుగా ఏంటంటే మీరు మనోధైర్యంతో పోరాడండి. ఎందుకంటే ఆ అబ్బాయి యొక్క పరిస్థితి కూడా మీరు ఆలోచించండి. మీరు వీక్ అవుతే కనుక ఆ అబ్బాయి సపోర్ట్ కావాలి. లెవిపిల్ వేస్తున్నాను అన్న రోజుకి 500 mg ట్వైస్ డే, మార్నింగ్ అండ్ నైట్ 2 పూటలు వేస్తున్నాం. ఇంకేమన్నా లెవిట్రసిటమ్ అంతే, ఓన్లీ లెవిట్రసిటమ్. ఇంకా మళ్ళీ సీజర్స్ ఏం రాలేగా? సీజర్స్ ఏం రాలేదు, ప్రివెంటివ్ కింద వాడుతున్నాం అంతే కదా? ప్రివెంటివ్, కానీ హెడేక్ మైల్డ్ గా ఉంటది. మెమరీ బాగానే ఉందన్న? మెమరీ కొంచెం అప్పుడప్పుడు కొంచెం ఈ స్ట్రెస్ వల్ల స్ట్రెస్ అయినప్పుడు కొద్దిగా మాటలు వెనకది ముందు వెనక్కి చెప్తాడు, తడబడతాడు. ఫస్ట్ టైం అలాగే ఎంబీఏ కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది. సూపర్, 9.10 points. హ్యాట్స్ ఆఫ్, హీరో రా బాబు నువ్వు. అసలు ఆ యాక్సిడెంట్ కి మేడం అసలు స్కల్ రీప్లేస్మెంట్ సర్జరీ అయ్యింది. ఆ ముందు రోజు నైట్ గొడవ అయింది మేడం, వాళ్ళ మదర్ తోటి గొడవ అయింది మాకు. ఈయన ఏం చేశాడు, ఇంకా నైట్ ఇంటికి రాలేదు. ఇంటికి వస్తే ఇదే కేసు చెప్పి కొడతారు నన్ను. కొట్టడం కూడా జరిగింది కొన్నిసార్లు ఆయన. నువ్వు ఎందుకు వెళ్ళావంటే వాడు ఎన్నిసార్లు 1-2 times నాకు గుర్తుంది. ఒక క్లారిఫికేషన్ అన్న, ఏం జరిగిందన్న? అమ్మాయి చున్నీ ఏమైనా లాగాడా? వీడు ఏం జరిగింది అసలు? అది మొత్తం డిఫాల్ట్ కేసు సార్. అంత డిఫాల్ట్ కేసు. క్లియర్. సున్ని ఎక్కడుంది సార్? వీళ్ళు రూమ్లకి వెళ్ళాక ఇంక సున్ని లాగేది ఎవరేడా, పట్టుకునేది ఎవరు, చూసేది ఎవరు? వీళ్ళు పోయింది ఆ అబ్బాయి విలేజ్కి వెళ్ళి, వాడు నా ఫ్రెండ్, నేను దుబాయ్ వెళ్ళి జాబ్ చేసుకుంటా, ఒక కట్టు కథ వాడు చెప్తే ఆ కట్టుకు అదుకు పోయినరు, వీళ్ళకి తెలీదు. అర్థమైంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. మేడం ఇందాక కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం మేడం, ఏదన్నా రమ్య గారు కేసులు తీసుకోవాలంటే ఆవిడ తీసుకునే కేసుల కంటే ఆవిడ రిజెక్ట్ చేసే కేసులు ఎక్కువ ఉంటాయి. అంటే నేను మా ఆఫీస్కి వస్తే తెలుస్తుంది, ఒక కేసు తీసుకున్నాను అంటే అది పర్ఫెక్ట్ అని ఫస్ట్ నేను ఫీల్ అవ్వాలి. దానికోసం ఎంత దూరం అన్నా వెళ్ళి ఫైట్ చేస్తా. ఆ పేరైతే నాకు బయట ఉంది. ఎందుకు ఏ అడ్వకేట్ అయినా ఒక కేసు వస్తే ఒక బట్మని తీసుకుంటారు, ఏదో ఫీజు తీసుకుని ఒకటి కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, బాగా బిజీ అని చూపించుకోవడానికి. నమ్మి ఒక క్లయింట్ వచ్చినప్పుడు 100% వాళ్ళకి పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేసి ఇవ్వాలి, పర్ఫెక్ట్ న్యాయం నా వంతు ప్రయత్నం నేను చేయాలనేది నా ఉద్దేశం. నాకు ఫస్ట్ నుంచి నా 25 ఏళ్ల ప్రాక్టీస్లో నేను అలాగే ఫాలో అవుతూ వస్తున్నాను. టీవీ షోల్లో చూసి రమ్య గారి దగ్గరికి వెళ్తే న్యాయం జరిగిపోద్ది అనుకుంటే అసలు ముందు ఆవిడ కేసు తీసుకుంటారో లేదో ఒకటి. 2, అన్నీ నా చేతిలో ఉండవు, కోర్టు చేతిలో ఉంది. ఈ కేసు కోర్టు చేతిలో ఉంది. అవును మేడం. నేను ఉండేది హైదరాబాద్. అక్కడ దాకా వచ్చి నేను చేయగలనా లేదా, నెక్స్ట్ ఈ కేసులో ఎంత పనిష్మెంట్ పడుతుంది, అసలు పడుతుందా పడదా, ఇవి తెలుసుకోవాలి. 3, అసలు మీరు ఇక్కడ చెప్తున్న స్టోరీ వేరు, ఈ కేసు వేరమ్మా. ఈ కేసుకి మీ అబ్బాయికి సంబంధమే లేదు. మీరు సింపతి కోసం చెప్తున్నారో ఏం చెప్తున్నారో నాకు అర్థమే కావట్లే. నానా రకాల స్టోరీలు అయితే చెప్పుకుంటూ వచ్చారు. ముందు దాని గురించి మాట్లాడుకుందాం. కేసు గురించి మీరు ఎంత కంఫర్ట్ జోన్లో ఉన్నారనేది తర్వాత చెప్తాను. మీ హస్బెండ్ మీ అమ్మాయిని బాగా అపురూపంగా చూసుకున్నారు కదా అని మీరు లేని బోడి పెత్తనం ఎందుకు వేసుకున్నారో నాకు అర్థం కాల. మేనల్లుడు కోసం ఎంత తాపత్రయపడే స్టోరీలు ఈ జనరేషన్లో అయితే లేవు. 10 ఏళ్ల క్రితం చెప్తున్న స్టోరీలు. అందులోనూ మీరు సెకండ్ వదిన ఒక రకంగా వాళ్ళకి, అదే మీ ఇంట్లోకి మీకు మీ ఆడపడుచు వాళ్ళు కానీ మీ ఇన్లాస్ కానీ మిమ్మల్ని ఎంటర్టైనే చెయ్యరు. ఆ సంగతి మీకు తెలుసు. అప్పుడు ఇంకొంచెం మన జాగ్రత్తలో మనం ఉండడం. మీకు ఎవరు ఇంపార్టెంట్? మీ హస్బెండ్. మీ హస్బెండ్కి నచ్చినట్టు ప్రవర్తించడం ఇంపార్టెంట్. వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి పెట్టారు, హ్యాపీ. మీ హస్బెండ్కి నచ్చింది, ఆయనకు 4 years ఏమో సర్వీస్ చేశారు, వెళ్ళిపోయాడు, పెళ్లి చేసుకున్నాడు. కొడుకు కంటే ఎక్కువ తాపత్రయం పడింది నాకు రీచ్ అవ్వట్లా, నాకు నచ్చలేదు కూడా. అది 2 పిల్లలు ఉన్నారు అక్కడ, వాళ్ళని ఎట్లా చూసుకోవాలి, మా ఆయన్ని ఎట్లా చూసుకోవాలని బానేసి మీ ఆయన పైగా చెప్తుంటే కూడా
వాళ్ళ పర్సనల్ విషయాల్లో ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అని వద్దు అని చెప్పినాక కూడా మీరు చెప్తున్నారు కానీ అంతా అక్కడ వర్కౌట్ అవ్వదు, మైనస్, అసలు మార్క్సే పడవవి. 2, ఈ విషయానికి వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మళ్ళీ అతన్ని తీసుకొచ్చి పెట్టారు. మీ అబ్బాయి ఈ రోజున ఈ మచ్చ ఒకటి వేసుకొని, కేసు అనే మచ్చ వేసుకొని అడ్వకేట్ని పెట్టుకోవడానికి మీ ఆయన మాట్లాడుతున్నది ఏంటి? క్యారెక్టర్. ఆడి వల్ల నా పరువు పోయింది, ఆ పిల్లోడి మీద కేసు ఉండడం వల్ల ఈరోజు నేను తలెత్తుకోలేకపోతున్నా. ఏమండి నాకే 4 లాయర్లు తెలుసు, పోనీ వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళతో కేసు చేయిస్తానంటే నేను రూపాయి కూడా ఇవ్వను, నువ్వు అసలు అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, ఏ ముఖం పెట్టుకొని వెళ్తాము అని అడుగుతున్నారు. అంత క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఇచ్చే ఆయన మేనల్లుడు ఒక అమ్మాయిని గోకి సంవత్సరం పాటు వాడేసి అక్కడ కేసులు నడుస్తుంటే భార్య వదిలేసి వెళ్ళిపోతే ఆయన తెచ్చి మళ్ళీ 4 నెలలు ఇంట్లో పెట్టుకుంటారా? 6 నెలలు. అప్పుడు కూడా అబ్బాయి మీ ఇంట్లో ఉండడానికి ఇష్టపడలా. ఎందుకు? వాళ్ళోళ్ళు వచ్చి ఫోన్లు చేస్తుంటే సీక్రెట్గా రూముల్లో ఫోన్లు మాట్లాడుతుంటే నాకు తెలిసి మీరు మీ ఆయన ఎవరొకరు కనిపెట్టి అడుగుంటారు, అబ్బో వీళ్ళు నన్ను కనిపెట్టేస్తున్నారని వెళ్ళిపోయి ఫ్రెండ్స్ రూమ్లో ఉన్నారు. ఇక్కడ క్యారెక్టర్లెస్ ఎవరన్నా ఉంటే ఆ మేనల్లుడు అనే విపరీతమైన వేస్ట్ ఫెలో. మీరు అట్లా సోప్ వేసి ఇట్లా వేసి అట్లా వేసి ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. రేప్ కేసు ఆ అబ్బాయి మీద 100% పడుతుంది, పడాలి, పడింది. 376 ఎవరి మీద పడింది? ఆ అబ్బాయి మీద పడింది. సొసైటీ చూసిన మీరు ఒక అమ్మాయి గురించి, అందరు అమ్మాయిల గురించి నేను మాట్లాడలేదు, ఈచ్ కేసు డిఫరెంట్. డబ్బు కోసం వెంపర్లాడి అక్రమ సంబంధాలు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు వేరు, లవ్ అనే దాంతో ఒకసారి మిస్టేక్ అయిపోయినాక దాన్నే కంటిన్యూ చేసుకునే వాళ్ళు వేరు, పాపం తెలియక మిస్టేక్ చేసేవాళ్ళు వేరు. తెలియక మిస్టేక్ చేసే వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. ఇది మీడియం కేసు. ఏది? అతనికి పెళ్ళయిందని తెలిసి కూడా అన్న అని ఒక పవిత్రమైన మాట పెట్టుకొని దరిద్రపు పని చేసిన 2 క్యారెక్టర్ల గురించి మాట్లాడుతున్నాం మనం. అప్పుడు కూడా వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అరే బాబు నీ దగ్గర ఫోటోలు వీడియోలు గట్రాలు ఏమైనా ఉంటే డిలీట్ చేయి, అమ్మాయికి ఒక కొత్త లైఫ్ చూస్తున్నావు, నిన్ను మేము టచ్ చేయవు, నువ్వు మమ్మల్ని టచ్ చేయకు అని. అంత బంపర్ ఆఫర్ వచ్చినప్పుడు ఏ అబ్బాయి అన్నా వాడుకోవాలి. అప్పటిదాకా వీడియోలు ఫోటోలు ఇవి పెట్టుకున్నాడు అంటే ఆ అమ్మాయిని ఇంకా బ్లాక్మెయిల్ చేద్దామనే. ఆ అబ్బాయికి బ్లాక్మెయిలింగ్ మెంటాలిటీ ఉంది. ఫ్రీగా దరిద్రం వదిలేద్దాం అన్నా కూడా ఆ అబ్బాయి వదలకుండా కూర్చుంటే తప్పక వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకొని బాబు ఆ వీడియోలు అవి డిలీట్ చేయంటే చేశాడు. మీ దృష్టిలో ఏంటంటే ఆ అమ్మాయి మేజరు, అమ్మాయే ఆడికి పెళ్ళయిందని తెలిసి వచ్చింది, అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఇంట్లో అన్ని రకాల ఫుడ్లు వండి పెట్టింది, అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ పక్కెక్కి పడుకుంది, సంవత్సరం పాటు వాళ్ళిద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉంది, ఇదిగోండి ఫోటోలు. అయితే వీడికి తెలీదా ఏ అమ్మాయితో పడుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడని? వాడిని వెనకేసుకొని వచ్చి కూర్చున్నారు మీరు ఇక్కడ. లేదు నన్ను మాట్లాడినివ్వండి. ఆ అబ్బాయి చేసింది 90% మిస్టేక్, ఆ అమ్మాయి చేసింది వయసులో తెలియక చేస్తున్న మిస్టేక్. తెలుసు. ఎవరు జాగ్రత్త పడాలి? పెళ్ళైనోడు ఇంకెక్కువ జాగ్రత్త పడాలి. నన్ను నమ్మి ఒక అమ్మాయి వచ్చింది, వాళ్ళ కుటుంబం వచ్చింది, మాది పలానా పల్లెటూరు, మా అమ్మ నాన్న పరువు పోతుంది, ఇంకా బీభత్సంగా మాట్లాడాలంటే మా మేనమామ అత్తల పరువులు పోతే వాళ్ళు నాకు ఫుడ్ పెట్టి చదివిచ్చారు అని జ్ఞానంతో ఉండాల్సిన వ్యక్తి అతను. అమ్మాయి వచ్చింది కదా వాడేసుకుంటామంటేనే ఈ చట్టాలు స్టార్ట్ అయ్యి తోలు తీసి ఆరేసేస్తున్నారు ఒక్కొక్క మగాడిని. మీలాంటి వాళ్ళు కూడా వచ్చి అమ్మాయికి తెలీదా మేడం పెళ్ళయిందని, అయినా కానీ ఆ అబ్బాయి దగ్గరికి అన్నయ్య అని వెళ్ళింది, పడుకుంది, సంవత్సరం పాటు తిరిగింది, ఇలాంటివి అనకూడదు. ఫస్ట్ టైం మిస్టేక్ అయిపోయింది, దాన్ని తరిమేయాలా, ఇంకొకసారి రానివ్వకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, ఆ పనిష్మెంట్ ఏదో పడాలి. ఎందుకంటే జ్ఞానం మనకు కూడా ఉండాలి కదా. మనకి లేనప్పుడు ఈ ఫోటోలు దాచుకొని అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తామన్నట్టే. అలా తప్పు చేసిన అమ్మాయిలు 90% కేసు లేకుండా కోర్టుల చుట్టూ తీస్తే మళ్ళీ సెకండ్ మ్యారేజ్ పెళ్లి చేసుకోవడానికి కుదరదని నోరు మూసుకొని వీళ్ళు పిలిచినప్పుడల్లా వెళ్ళి సూసైడ్లు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే వాడి దగ్గర ఫోటోలు వీడియోలు ఉండడం. ఇక్కడ ఆల్రెడీ అమ్మాయి వాళ్ళ మీ మేనల్లుడు వాళ్ళ మామగారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సొంత చుట్టమేగా, ఆయన ఒక గడ్డి పడేసి చుట్టాల్లో అందరు పెద్ద మనుషుల దగ్గర పెట్టడం వల్ల ఇక ఆ అమ్మాయిని ఓకే వీడి దగ్గర వీడియోలు అవన్నీ ఉన్నాయి డిలీట్ చేయించాలని ఆ అమ్మాయి వాళ్ళు ఏదో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి డిలీట్ చేయించుకున్నారు. అది అక్టోబర్లో జరిగింది సీన్. నవంబర్లో వాళ్ళ పెళ్లి సంబంధాలు ఏమో వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక్కడ నవంబర్లో కేసు వేయడానికి రీజను స్టోరీ అక్టోబర్దే రాశారు. అర్థమవుతుందా? అక్టోబర్లో వాళ్ళిద్దరూ ఒక రూమ్కి వెళ్ళడం, ఆ అమ్మాయి చున్నీ తీయడం, ఆ అమ్మాయి అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అనే ఇన్సిడెంట్లు అవన్నీ జరగడం, ఫిజికల్గా కమిట్ అవ్వడం, అదంతా స్టోరీ అబ్బాయికి సంబంధించి. ఇందులో వాళ్ళ అమ్మా నాన్నకి తెలుసు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చేశారు. ఇతని ఫ్రెండ్ ఆ అమ్మాయికి ఒక మ్యారేజ్ వస్తే ఈయన వదిలేసన్నా తప్పించుకొని వెళ్దామని పెళ్లి చేసుకుందాం అనుకుంటే వీళ్ళిద్దరూ ఆ ఊరు వెళ్ళి ఆ సంబంధం చెడగొట్టారు
అనే ఫాల్స్ ఎలిగేషన్. అవును. వీళ్ళిద్దరు ఆ ఊరు వెళ్ళింది ఎందుకు అనేది మీరు ఒక స్టోరీ చెప్తున్నారు. వెళ్ళి అబ్బాయి ఫోన్ నెంబర్ తెస్తే ఈ అమ్మాయి, ఇది ఎవరు నమ్మడం, ఓకే, నమ్మినా నమ్మకపోయినా అది చాలా చిన్న టాపిక్. వాళ్ళిద్దరు ఊరు వెళ్ళి పెళ్లి సంబంధం చెడగొట్టడానికి కోఆపరేట్ చేశారు, ఇతను ఇలా ఫ్రెండ్ అనేది. అర్థమవుతుందా? ఇందులో ఇతను ఏటూగా వచ్చేయడం వల్ల, ఎందుకు ఏటూగా వచ్చి ఉంటారో తెలుసా? పోలీస్ స్టేషన్ లో జరిగిన ఓవర్ యాక్షన్స్, మీ బ్యాక్గ్రౌండ్. ఆ టైంలో సెటిల్మెంట్ అయితే సెటిల్మెంట్కి వెళ్ళిపోవాలా, గెలిచేద్దాం అంటే మీరు, నాకు తెలుసు మీకు యాంటిసిపేటరీ బెయిల్కి ఎంత ఖర్చు అయిందో మీరు ఓపెన్ గా చెప్పవసరం తెలుసు, లాక్స్ లోనే అయ్యి ఉంటుంది మీరు అందరికి కలిపి. ఇక కేసు విషయానికి వస్తే, అదే నేను నాకు అమ్మాయి గురించి అన్నాను కదండి, అలా మనం అల్లం ఆ అమ్మాయికి కేసు పెట్టేసిందండి, కేసు పెట్టినాక పెళ్లి చేసుకుంది, ఒక పిల్లని కనేసిందంటే కేసు అనేది తప్పుకి సంబంధించి, క్రైమ్కి సంబంధించి. ఆ రోజు ఆ సంవత్సరంలో చేసిన తప్పుకి, ఆ రేపుకి ఆ పనిష్మెంట్ కోర్టు ఎప్పుడు పెట్టాలో లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం జరిగిద్ది. అది 5 years పట్టవచ్చు, 10 years పట్టవచ్చు, 2 years పట్టవచ్చు. ఈ లోపు అమ్మాయి పెళ్లి చేసుకోకూడదని ఎక్కడా లేదు, పిల్లలు కనకూడదని ఎక్కడా లేదు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కంది కాబట్టి ఇది తూచి అంటానికి ఈ యాక్ట్ ఒప్పుకోదు. తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ పడాల్సిందే, వాళ్ళ లైఫ్ వాళ్ళది. ఈ అబ్బాయి కూడా వాళ్ళ ఆవిడతో కలిసి ఉంటున్నాడుగా బాగానే, వాళ్ళ ఆయన తప్పుడు పని చేశాడని తెలిసినా కూడా భార్య కాపురం చేస్తుందిగా, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ అమ్మా నాన్న కోఆపరేట్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. జస్ట్ ఊరెళ్ళిన ఇళ్ళకి మీ హస్బెండ్ సపోర్ట్ చేయట్లా. ఈ లీగల్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయనేది చూద్దాం. యాంటిసిపేటరీ బెయిల్స్ కూడా నాకు తెలిసి రిక్వైర్మెంట్ లేదు, కానీ కంగారుగా వేసుకున్నారు. యాక్చువల్ క్వాష్కి వెళ్ళిపోవాలి ఇట్లాంటి వాటి మీద, అయినా కూడా ప్రొసీడింగ్స్లో యాంటిసిపేటరీ తెచ్చుకున్నారు. ఫర్దర్గా ఛార్జ్ షీట్ ఇప్పుడు ఫైల్ అయింది రీసెంట్గా. ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత A1, A2, A3, A4 ఇట్లా ఉన్నారు కదా, ఎవరు అడ్వకేట్ని వాళ్ళు పెట్టుకోవచ్చు, అందరూ కలిపి ఒకే అడ్వకేట్ని పెట్టుకోవాలని లేదు. లేదా యాక్చువల్గా ఎప్పుడు A1 కదా ఇక్కడ మెయిన్, A1 ఒక అడ్వకేట్ని పెట్టుకుంటాడు, మిగతా వాళ్ళు కూడా అతన్నే ఫాలో అవుతారు. అంటే A1 స్టోరీ కాబట్టి ఇది A1 అడ్వకేట్ని పెట్టుకొని ఈ ఖర్చులు కూడా ఆయనే చూసుకోవాలి. మరి వాళ్ళకు ఒక అడ్వకేట్ ఉన్నాడా? A1 ఒక అడ్వకేట్ ని పెట్టుకున్నాడు మేడం, మేము వేరే అడ్వకేట్ ని పెట్టుకున్నాం. ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయింది అనమాట, వాళ్ళు పెట్టుకున్న అతను. మా అడ్వకేట్ గా ఆ కేసును తెచ్చి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరి కేసులకి డబ్బు ఇప్పుడు వాదించడానికి ఖర్చులు పెట్టుకోవాలి కదా అని ఈ అబ్బాయిని అడుగుతాడు. కేసు ఏమన్నా కానీ నా కాడైతే డబ్బులు లేవని ఈ అబ్బాయి అంటాడు. అప్పుడు మీరేం మాట్లాడాలి మీ అడ్వకేట్ తో? సార్, మా A2, A5 ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడో వీళ్ళిద్దరికి సంబంధించే నా ఫీజులు, వాళ్ళ కేసు మీరు కంటిన్యూ చేస్తారా చెయ్యరా మీ ఇష్టం, ఫీజు వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోండి అని అనాలి. అవునా? చెప్పాను. చెప్తే వాళ్ళు చూసుకుంటారు. అడ్వకేట్ వాళ్ళది తీసుకుంటాడా లేదా వాళ్ళ పర్సనల్ విషయం, కానీ వాళ్ళు ఫీజు కట్టనంటున్నారండి, నన్ను కట్టమంటున్నాడు అడ్వకేట్ అని ఎక్కడా ఉండదు. మీరు అందరి తరపున మీరు వెళ్తే మీరు ఫీజు పే చేయాలి, మీరు ఇద్దరు తరపునే వెళ్తే ఆ ఇద్దరికే మీరు ఫీజు చేసుకుంటారు. మిగతా ముగ్గురిదే ఆయన తీసుకుంటాడా లేదా వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటాడా అనేది ఆయన ఇష్టం. అర్థమవుతుందా? సో ఇప్పుడు వాళ్ళకి మీ ఇద్దరు వరకే కేసు మాట్లాడుకోండి, మీ ఇద్దరు వరకే డిలీట్ చేయించుకోండి, ఆ మిగతా ముగ్గురు కేసు ఆయన చేసుకుంటాడా చేసుకోడా. డౌట్ మేడం, ఇప్పుడు అది ఛార్జ్ షీట్ పడింది కదా, ఇప్పుడు స్క్వాష్ ఇక్కడ వేయొచ్చా? చెప్తాను నేను, ఇంకా లీగాలిటీ స్టార్ట్ చేయాలి. అడ్వకేట్ మీ ఇద్దరికే వాళ్ళిద్దరికే పెట్టుకొని మీరు ఫీజు కూడా పే చేసుకోవచ్చు, లేదా అందరూ ఆయన చేసుకుంటాడా ఆయన ఇష్టం. ఫీజు మా క్లయింట్స్ వీళ్ళిద్దరే అనేది మీరు చెప్తే అంతవరకే ఫీజు తీసుకుంటాడు, ఆ రేంజ్ ఏంటో ఆయన చెప్తాడు. పావలాకి చేసేవాళ్ళు ఉంటారు, 10 రూపాయలకి చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇష్టం. క్వాష్కి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చండి, ఛార్జ్ షీట్ ఫైల్ అయినాకే వెళ్ళాలి. ఛార్జ్ షీట్ ఫైల్ అయినాక వెళ్ళటం వల్ల బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు రెగ్యులర్ గా కోర్టుకు వెళ్లకుండా డైరెక్షన్ వస్తుంది. పేరు పెట్టారండి, పేరు తీసేయడం కుదరదు. క్వాష్ అంటే ఏంటి? పేరు తీసేయడం. ఛార్జ్ షీట్ ఫైల్ అయినాక హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే వీళ్ళిద్దరూ రెగ్యులర్ గా కోర్టుకు వెళ్లకుండా డైరెక్షన్ ఇస్తారు. వెన్ ఎవర్ దేర్ ప్రెజెన్స్ రిక్వైర్డ్ అప్పుడు కోర్టుకు వెళ్తే చాలు. అంటే వాళ్ళ అవసరం ఉన్నప్పుడు కోర్టుకి, వకాలత్ వేసేటప్పుడు, షూరిటీ సబ్మిట్ చేసేటప్పుడు, ఎగ్జామినేషన్స్కి లాస్ట్లో. ఈ లోపు 40 సార్లు వెళ్ళాలి, 40 times వెళ్ళాల్సిన అవసరం ఉండదు. గబుకుని వెళ్ళకపోతే అరెస్ట్ వారెంట్లు రావడం కానీ ఇట్లాంటివి ఉండవు. మ్యాక్సిమం క్రిమినల్ కేసుల్లో ప్రాసెస్ ఇట్లా ఉంటుందండి. తెలియని వాళ్ళు ఎవరన్నా ఈ కేసు ద్వారా కొంత తెలుసుకోండి. హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తే మీ పేర్లు తీసేయడం కుదరదు, కానీ రెగ్యులర్గా కోర్టుకు వెళ్లకుండా డైరెక్షన్స్ అయితే వస్తాయి. దానివల్ల మనకి చాలా బెనిఫిట్ నడుస్తుంది, ఎందుకంటే టెన్షన్ తగ్గిద్ది కాస్త. నెక్స్ట్, వీళ్ళిద్దరూ 100% కేసు గెలిచే కేసు. మీరు గుండెలు బాధ వేసుకొని టాబ్లెట్లు వేసుకొని సూసైడ్లు చేసుకోవాల్సినంత కేసే కాదు. మీరు ఆ పిల్లడు పరువు తీకండి దయచేసి. అతనికి సంబంధమే లేని ఒక కథ ఇది. మేనమామ అది ఆ పిల్లడు ఏమవుతాడు, బాబా బామ్మది వెళ్ళి చెప్పాడు, వెళ్ళాడు, వెళ్ళటం తప్పే, వెళ్ళాడు, తెలియక వెళ్ళాడు. సరే, సంబంధం చెడగొట్టడానికి అయితే వెళ్ళాలి. ఎవరో పొల్లైనా వెళ్ళైనా వాళ్ళ ఇల్లు ఎక్కడా అని అడిగాడు. ఆ ఒక్క పాయింట్ మీద మీ అడ్వకేట్ వీళ్ళిద్దరిని అక్యూటల్ చేస్తారు. మరి అడ్వకేట్ ఫీజులు ఎంత అవుతాయి?
సో ఎంతైనా కానీ ఫీజెస్ అయితే అవుతాయి కదా, పలానా రేంజ్లో ఫీజెస్ అవుతున్నాయి. బెటర్ ఆప్షన్ ఎప్పుడైనా కానీ సెటిల్మెంట్లకు వెళ్ళటం. వాళ్ళు సెటిల్మెంట్కి రాకపోతే మనం టెన్షన్ పడాలి, కానీ సెటిల్మెంట్కి వస్తే ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటికి. హాస్పిటల్కి పెడుతున్నారు, ట్రీట్మెంట్లకు పెడుతున్నారు, కౌన్సిలింగ్లకు పెడుతున్నారు, బెయిల్స్కి పెడుతున్నారు, టెన్షన్లు పడటానికి పెడుతున్నారు. సెటిల్మెంట్కి అమ్మాయి మొహాన పడేస్తే వీళ్ళిద్దరిని డిలీట్ చేయడానికి అవుతుందిగా. ఒకటి, లేదా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ మాట్లాడుకుంటే అప్పుడు కూడా కేసు విత్డ్రా చేయడం కుదరదు. హాస్టల్ విట్నెస్ అంటారు. ఆ అమ్మాయిని పిలిపించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇది హాస్టల్ విట్నెస్ అండి అంటే గబా 1 వీక్ మ్యాక్సిమం 1 మంత్ 2 monthsలో స్టేజెస్ అన్ని, ఇప్పుడు నేను 4-5 years నడుస్తుంది అన్నాను కదా, ఆ 4-5 years నడిచే 10 స్టేజెస్ని దగ్గరికి తీసుకొచ్చి 2 monthsలో 1 monthలో కంప్లీట్ చేసి డిస్మిస్ అంటారు. అర్థమవుతుందా? ఇటువంటి కేసులు అలా క్లోజ్ అవుతాయి. బయట సెటిల్మెంట్ చేసుకోవాలా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గరికి తీసుకెళ్లాలా, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిందని అని చెప్తా హాస్టల్ విట్నెస్ కానీ జడ్జికి చెప్తారు. జడ్జి అన్ని క్రాస్ ఎగ్జామినేషన్లు చెప్తారు. క్రాస్ ఎగ్జామినేషన్స్ అయినప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తారు, నాకు గుర్తులేదండి, ఎక్కడో సంతకం పెట్టమంటే పెట్టారండి, ఇట్లా అంటారు. అంటే తన విట్నెస్ని తనే ప్రాపర్గా చెప్పుకోకపోవడం, తన సాక్ష్యం తను కరెక్ట్గా చెప్పుకోకుండా డ్రాప్ అవడాన్ని హాస్టల్ విట్నెస్ అంటారు. ఓకేనా? ఇంతవరకు ఇది. ఇందులో మీరు మాట్లాడుతుంది మా ఆడబడుచు వాళ్ళు మమ్మల్ని ఒక 10 లక్షల కాంపెన్సేషన్ అడిగారండి. ఇవి కోపాల్లో అనుకునే మాటలు, మీరు ఇచ్చేది లేదు, వాళ్ళు తీసేసి వచ్చేది. ఇక్కడ కూడా నేను జస్ట్ వర్డ్స్ ఇట్లా వాళ్ళు ఇన్సల్ట్ చేయడం. ఎందుకంటే నీ దగ్గర పెరిగాడు, నువ్వు ఎట్లా చేసావు అట్లా చేసావు, మిమ్మల్ని లేదు ఎలిగేషన్ తప్ప వాళ్ళని టచ్ చేయాల్సినంత అవసరము లేదు, అంత రిలేషను లేదు. మీరు మీ హద్దుల్లోనే ఉంటే రిలేషన్స్ విషయంలో ఇంత దరిద్రం అయితే వచ్చేది కాదు. నీ పిల్లలు ఆణిముత్యాల్లాగా పెరుగుతున్న ఒక పిల్ల అయితే ఆల్రెడీ పర్ఫెక్ట్గా పెరుగుతుంది. పాపం చెయ్యని తప్పికి ఒక పిల్లాడు ఈ రోజున కోర్టులకి పోలీస్ స్టేషన్లకి వెళ్ళాల్సిన ఒక స్టేజ్కి వచ్చిందంటే మీరు ప్రాపర్గా గైడ్ లైన్స్తో వెళ్ళకపోవడం. ఇక్కడ మీ ఆయన వచ్చి అడ్వకేట్లు పెట్టుకొని ఇవన్నీ అన్నారండి, ఇవన్నీ వద్దమ్మా, ఇవన్నీ రాంగ్ మాటలు. ఆల్రెడీ అడ్వకేట్ ఉన్నారు, ఉన్న అడ్వకేట్తో ప్రాపర్గా వెళ్ళండి. మీకు ఎప్పుడైనా కానీ ఈ కేసులో రిక్వైర్మెంట్ ఉంది మేడం, ఈ కేసు ఇలా నడుస్తుంది, ఇది గెలుస్తామా గెలమ్మా అంటే నాకు ఒక్క ఫోన్ కాల్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను. 2, నా పర్సనల్ రిక్వెస్ట్, ఇన్ కేసు ఇది రమ్య గారే చేసినా కూడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంటే చేస్తారు తప్ప కేసు గెలిచేసి ఇది చేయాలని ఈ కేసులో ప్రజెంట్ అనుకోను. ఎందుకంటే ఆ పిల్లోడు వాల్యూబుల్ టైం 5 years. ఎవరో తప్పు చేశారు, ఆ తప్పు చేసినోడితో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కాంపెన్సేషన్ కట్టించండి, మొత్తం కేసు క్లోజ్ చేయించండి. వాళ్ళు కట్టము అన్నారనుకోండి, మీరు వెళ్ళి మాట్లాడుకోవడం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు జుట్టు పట్టుకొచ్చి కూర్చోబెట్టి సెటిల్ చేయాలి ఈ కేసు. మీరు కేసు గెలిచేద్దాం అనే పాయింట్ మాట్లాడుతున్నారు. సెటిల్మెంట్ అవ్వలేదు అనుకోండి, గెలవండి, ఆడతా పాడతా వీళ్ళిద్దరే, ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ సెటిల్మెంట్ కి వచ్చారనుకోండి, ఒక మాక్సిమం వాళ్ళ కేసు ఆ అబ్బాయిది ఏదన్నా కానివ్వండి, కానీ వీళ్ళిద్దరిని డిలీట్ చేయడానికి ఉంటుందా? ఉండదమ్మా, అట్లా ఉండదు. సో ఈ కేసు విషయంలో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అందరికీ కలిపే ఉంటుందండి, ఇద్దరికి విడిగా తీయడం ఉండదు. ఆ అమౌంట్ మీరు పెట్టుకుంటారా అందరూ కలిపి పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. అర్థమవుతుందా? సో అదండి, మీరు ఏ క్వశ్చన్స్ కోసం అయితే ఆన్సర్స్ కావాలని చెప్పేసి వచ్చారో దానికి సంబంధించిన ఆన్సర్స్ అయితే దొరకాయని అనుకుంటున్నాను. సో ప్లీజ్ మీరు ఫీల్ అవ్వకండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం లాంటిది. మీరు ఇందాక చాలా లేట్ చేశారు, ధైర్యంగా ఉండండి. మేడం కూడా చెప్పారు కదా, అది చిన్న కేసే, కాంప్రమైజ్ అయిపోయి మాట్లాడేసుకుంటే అయిపోతుంది, చాలా ఈజీ. ఎందుకంటే ఆ అబ్బాయికి ఇంకా బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది, చక్కగా జాబ్ చేసుకుంటాడు. నువ్వు కూడా హెల్త్ కాపాడుకోనా, ఇవన్నీ పట్టించుకోకు, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. జాగ్రత్త. మీ ఇద్దరి మీద నమ్మకంతో ఈ వేదికను నమ్ముకొని వచ్చినటువంటి ఆ తల్లి కొడుకుల ప్రాబ్లమ్స్ అన్ని, అసలు ఏం చేస్తే నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.